సో అసలు మీరు ఎట్లా పరిచయం అది చెప్పురా? అసలు మీ లవ్ స్టోరీ ఏడ స్టార్ట్ అయింది? చెప్పు నువ్వే చెప్పు. ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. ఓకే. సో వాళ్ళ ఇంటికి తీసుకుపోయినాక మళ్ళీ నువ్వు ఎప్పుడు కలిసినావు తర్వాత? అంటే టచ్ నేను అసలు నేను టచ్ లో లేదు ఆమెకి. డైరెక్ట్ ఆమెను ఇంటికి తీసుకెళ్ళి మార్నింగ్ ఇచ్చి కొట్టి అవి వేసిరు. ఇంకా నాకు మళ్ళీ కేసు పెడితే ఆయన లైఫ్ ఖరాబ్ అవుతుంది, నా లైఫ్ ఖరాబ్ అవుతుంది అట్లా అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన. వాళ్ళు అట్లా ఫోన్ చేయగానే ఢిల్లీ పోయి భయపడి నార్మల్ గా తాళి కట్టి తీసుకున్న పూలదండ తాళి ఎక్కడిది? అదేంది పసుపు కొమ్మని అది జస్ట్ అయ్యారు లేడు, పంతులు లేడు, లోపలికి ఇట్లా బొట్టు కూడా పెట్టుకోలేము, చెప్పులు కూడా లేవు, జస్ట్ ఒక జత బట్టల మీద వచ్చింది నా దగ్గర. చెప్పులు లేవు, ఏం లేవు, ఒక్కటే జత బట్టల మీద వచ్చింది. అయితే నరేంద్ర చెప్పినందుకు అట్లా చెప్పినావా లేకుంటే నిజంగా నరేంద్ర అంటే ఇష్టమా? ఇష్టం ఉంది కాబట్టి అంత ధైర్యం చేసి నేను పోయినా, లేకపోతే పోకపోతే. అయితే నువ్వు ఇంతకుముందు కన్నా స్విగ్గీ జొమాటో చేస్తుండే, కార్ డ్రైవింగ్ చేస్తుండే, ఏం చదువుకున్నాను? నేను 10th అయిపోయింది, ఇంటర్ మొత్తం కరోనాలా. డిగ్రీ కంప్లీటెడ్ అని? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. సో అప్పుడు 21 వీళ్ళకు మైనర్ మేజర్ అంటే కూడా తెలియదు. వీళ్ళకి మైనర్ అంటే ఏంటి, మేజర్ అంటే ఏం చెప్పు. సో మీ జర్నీ ఇట్లాగే కొనసాగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఎన్ని పైసలు సంపాదించినావు యాప్ వల్ల? ఇప్పుడు ఆ కట్టెలన్నీ ఎన్ని ఉండే? 8 లక్షలు 10 లక్షలు ఉండేనా? అప్పుడు 15 lakhs ఉండే నా కట్టలు. 15 లక్షలు. 15 లక్షలు నేను టోటల్ సంపాదించిన 3 lakhs అన్న. ఏం మాట్లాడుతున్నావురా? సో అయితే మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రెగ్నెన్సీది ఒకటి వీడియో పెట్టింది, అవునా? అది రియలా? అది అది నార్మల్ గా ఎట్లా అంటే ఎందుకు చేసిరు అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా? హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, 1 year బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు. చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసుకొని సో వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అసలు వాళ్ళు అంత చిన్న ఏజ్ లో లవ్ చేసుకొని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో వాళ్ళు యూట్యూబర్స్ కూడా. సో వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. సో వాళ్ళు ఎవరో కాదు, నరేంద్ర పప్పి యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసే ఉంటది. సో వాళ్ళే. సో హాయ్ అమ్మా. హాయ్ బ్రో. హాయ్ అమ్మా. ఎట్లున్నారు? సూపర్ అన్న. ఇప్పుడైతే సో బాగా ఈ మధ్య బాగా యూట్యూబ్ ఛానల్లో బాగా హల్చల్ చేస్తున్నారు మీరు. ఏ వీడియో చూసినా చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలందరూ మీ ఫ్యాన్స్ అయిపోయారు. అవును కదా? చిన్నపిల్లలు ఎక్కువ అయిపోయారు, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాలనుకున్నారు అది చెప్పండి ఫస్ట్. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని యూట్యూబ్ లోకి రాలే అన్న. పుల్లపులు చెప్పాలంటే నార్మల్ గా ఏదో మేము ఇన్స్టాలా రీల్స్ చేస్తుండే కపుల్ వీడియోస్. సో అట్లా నార్మల్ గా యూట్యూబ్ కూడా క్రియేట్ చేద్దాం, చాలా మంది కపుల్స్ యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటారు కదా. సో మనం కూడా ఒకసారి అయితే స్టార్ట్ చేద్దాం, మన రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం అన్నట్టుగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. సో అది మంచి రిజల్ట్ వచ్చింది, ఇంకా అట్లనే కంటిన్యూ చేసినాం. ఓకే. అయితే మీరు బయటకు పోతే ఎవరైనా మిమ్మల్ని కపుల్ అనుకుంటారా? కప్పులు అనుకుంటారా అనుకోరో తెలియదు కానీ పబ్లిక్ అయితే చాలా మంది మా దగ్గరకు వస్తారు, గుర్తుపడతారు, ఫోటోస్ కూడా దిగుతారు. చాలా మంది చాలా బాగా మాట్లాడతారు. సో పప్పి ఏజ్ ఎంత అంటే ఆడపిల్లలు చెప్పొద్దు అనుకో, చెప్తే ఎప్పుడు లేకుంటలేదు, జస్ట్ అడుగుతాను. 19+ ఇప్పుడు. ఈ బర్త్డే వస్తే 20 అమ్మకు. ఓకే. నాది 21 కంప్లీట్. 21. సో 19, 21 కి వీళ్ళు అంటే వీళ్ళు 18 ఉందా 19 ఉన్నప్పుడు పెళ్లి అయిపోయింది. 18 ఉన్నప్పుడు నాకు 20 ఉన్నప్పుడు. సో 18+ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది, నీకు 20 ఏమో ఉండే. సో అసలు మీరు ఎట్లా పరిచయం అది చెప్పురా? అసలు మీ లవ్ స్టోరీ ఏడ స్టార్ట్ అయింది? చెప్పు నువ్వే చెప్పు. ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా పరిచయం? నార్మల్ గా మెసేజ్ చేసిండు, యాక్సెప్ట్ చేసిన. తర్వాత ఇంకా అట్లనే నార్మల్ గా మెసేజ్ చేస్తుండేనా, ఎట్లా అంటే ఇక నీకు ప్రపోజ్ చేసిన, నేను ప్రపోజ్ చేసి ఇట్లా నెంబర్ తీసుకున్నా. ఓకే. అట్లా కంటిన్యూ అయిపోయింది, అట్లా స్టార్ట్ అయిపోయింది. అయితే నువ్వు ఎందుకు ప్రపోజ్ చేయాలనుకున్నావు? అంటే పప్పికే ఎందుకు ప్రపోజ్ చేయాలనుకున్నావు? పప్పికే అంటే ఎట్లానా, నేను నార్మల్ గా ఎట్లుంటారన్న బాయ్స్ అండ్ గర్ల్స్ లవ్ అనేది పక్క ప్రతి ఒక్కరికి ఉంటది. సో అట్లా నేను కూడా మనకు కూడా ఒక అమ్మాయి ఉండాలి, మనకు కూడా ఒక లవ్ అనేది ఉండాలి అన్నట్టుగా నేను చూస్ చేసుకున్నామని ఉన్నా. అది ఇక 10th క్లాస్ అట్లా ఉండే కానీ అందులో ఎవరిని నేను చేయలే. సో ఏమో నాకు ఇన్స్టాగ్రామ్ లో చూడగానే ఇంకా అరే ప్రపోజ్ చేద్దాం అనిపించింది. సో అట్లా నాకు ప్రపోజ్ చేసిన, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది, అట్లా కంటిన్యూ అయిపోయింది. మీరు ఇన్స్టాలో పరిచయం అయిన తర్వాత ఎన్ని రోజులకు ప్రపోజ్ చేసినాను?
వన్ డేలోనే ప్రపోజ్ చేసిన, ఆమె యాక్సెప్ట్ చేసింది, ఫోన్ నెంబర్ ఇచ్చింది, అట్లా కంటిన్యూ అయిపోయింది. కాదు వన్ డే ఇట్లా అంటే మనోడు ప్రపోజ్ చేయగానే నువ్వు అట్లా ఎట్లా ఒప్పుకున్నావు? మేము అట్లా ఒప్పేసుకున్నా. ఇంకా నేను మాటలు అట్లా మాట్లాడేసిన. ఏం మాట్లాడండి ఫస్ట్ మెసేజ్ ఏం చేసింది? హాయ్ హౌ ఆర్ యూ అట్లా నార్మల్గా తిన్నావా, ఏం చేసినావు, ఎక్కడ ఉంటావు అది అని నార్మల్గా మెసేజ్ చేసిన. ప్రతి దానికి రిప్లై ఇచ్చిన. లాస్ట్కి నువ్వు అంటే నాకు ఇష్టం అది అంటే ఆలోచించి నెంబర్ ఇచ్చిన. ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయింది. నెంబర్ తీసుకొని అట్లా జర్నీ స్టార్ట్ అయిపోయింది. కాల్ చేసి ఇంకా ప్రపోజ్ చేసిన, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను కూడా ఇంకా లవ్ చేయలే అట్లా యాక్సెప్ట్ చేసింది. అట్లా. మీ సొంతూరు ఏడమ్మా? మాది పొరంల మహేశ్వరం సైడ్. సో మీది? చరికొండ అన్న. ఓకే, మహబూబ్ నగర్ సైడ్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో అంటే మీకు వీళ్ళకు చాలా డిస్టెన్స్, ఒక 10 కిలోమీటర్లు 25 అంతే. అది 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఫేస్ ఎప్పుడు చూసుకున్నారు? ఫేస్ అంటే డైరెక్ట్ మీట్ ఎప్పుడు అయ్యారు? అంటే టెంపుల్ దగ్గర. మహేశ్వరమే. ఏది? శివాలయం టెంపుల్. ఓకే, విలేజ్ సైడ్ అది. ఏమని అప్పుడు అంటే మహేశ్వరం ఉండే నా కాలేజ్. అయితే టెంపుల్ కాడికి రా కలుద్దాం అని అంటే వచ్చిండు. ఫస్ట్ టైం భయం అయింది, నేను వెళ్ళిపోతున్నా అంటే లేట్ చేసిండు. నేను వెళ్ళిపోతున్నా, నాకు భయం అవుతుంది అని చెప్పిన. అయితే ఒక 1 hour 2 hours కు వచ్చిండు. ఇంకా మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. టెంపుల్ కానే కలిసినాం ఫస్ట్ టైం. లేట్ ఎందుకు పోయినావు? అంటే నార్మల్ గా నాకు ఏదో సంథింగ్ నేను లేవడమే 9 గంటలకు లేస్తున్నాను. కాలేజ్ టైంకి 8:30 లోపే కాలేజ్కి వచ్చేసింది, మహేశ్వరం వచ్చింది. సో అట్లా నేను అప్పటికే లేవలేము. వచ్చినప్పుడు వచ్చి నన్ను ఫోన్ చేయగానే జల్దీ స్నానం చేసుకొని రెడీ అయిపోయేందుకు లేట్ అయింది. అంతే కదా, లేక ఆడ 1 hour వెయిట్ చేసింది అప్పుడు. సో దానికి ముందు ఏమన్నా ఎవరైనా ప్రపోజ్ చేసిరా నీకు? లేదు, ఫస్ట్ అసలు నాకు ఇన్స్టా అంటే ఏం తెలియదు. అసలు నేను రీల్స్ కూడా ఏం చేయకపోతుండే, నార్మల్ అకౌంట్ క్రియేట్ చేసి రీల్స్ చూస్తుండే టైం పాస్ కానప్పుడు. అట్లా మెసేజ్ చేసిండు, అవి రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయినాయి. అట్లా చాటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు మీరు లవ్ చేసుకున్నారు 4 years. పెళ్లి చేసుకుందాం అనే థాట్ ఫస్ట్ ఎవరికి వచ్చింది? నీకు వచ్చిందా? నీకు ఫస్ట్ నేను పెళ్లి చేసుకుందామని నేను ఫస్ట్ అన్న ఈమెకు. ఎట్లా అంటే ఒక 6 months కంటిన్యూ అయిపోయినాక మ్యారేజ్ చేసుకుందాం అంటే, అప్పుడు నేను మ్యారేజ్ చేసుకుందాం అన్నప్పుడే మేము వద్దు నేను మ్యారేజ్ చేసుకుని కానీ లవ్ చేస్తా అని ఏమన్నది. అవునా? అంటే నాకు భయం అయింది. అంటే ఇంట్లో తెలిస్తే ఏమైతుంది అంటే, మా నాన్న కొంచెం స్ట్రిక్ట్. ఇంకా మా మామలకు తెలిస్తే అంటే, మా మామ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నా నేను 10th వరకు. నాకు ఫుల్ భయం అవుతుండే అప్పుడు. అంటే మ్యారేజ్ అంటే అప్పుడు నార్మల్ ఐడియా లేదు, కాకపోతే ఇంట్లో తెలుస్తుందేమో అని టెన్షన్ తోటి అట్లా చెప్పిన. ఆమె 6 months తర్వాత అట్లా అన్నది. ఇక నేను కూడా లైట్ తీసుకున్నా. అరే ఆమెనే ఇంకా మ్యారేజ్ వద్దు అన్నప్పుడు ఇంకా మనం కూడా లైట్ తీసుకుందాంలే అని నేను అనుకునేసరికి ఆమె లోపల నా లవ్ అనేది పెరిగిపోయి ఇక నేను మ్యారేజ్ కంపల్సరీ చేసుకోవాలని ఆమె ఫిక్స్ అయిపోయింది. ఇక మనం మ్యారేజ్ పక్కా చేసుకోవాలని ఆమె ఉంది. అప్పుడేమో నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ నాకు లేదు. సో అట్లా కంటిన్యూ అవుతుంది. సరే చేసుకుందాం, ఏజ్ వచ్చినాక వేసుకుందాం అని మళ్ళీ నేను చెప్పిన. అట్లా ఒక 2 years 1.5 year 2 years గడిచిపోయింది. మా డిగ్రీకి వచ్చింది, డిగ్రీ 2nd yearకి వచ్చింది. అప్పటికి మొన్న మేము మ్యారేజ్ చేసుకున్నప్పటికి ఇంకా నార్మల్గా మేము ఎట్లా అంటే లవర్స్ డే రోజు ఒక రోజు కలిసి ఒక ఫోటో అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన. ఆ ఫోటో వీళ్ళ డాడీ వాళ్ళు, వీళ్ళ మామలు వీళ్ళందరూ చూసిరు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసిరు. అప్పటికి నాకు ఇన్స్టాలో 20-25K ఫాలోవర్స్ ఉండే ఇన్స్టాగ్రామ్ లో. ఇలా విలేజ్ వాళ్ళు ఫాలో అవుతుండే, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఫాలో అవుతుండే. నాకు తెలియక నేను కొద్ది ఐడియా రాక నేను ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన. ఫోటో హాఫ్ ఫేస్ కట్ చేసి జస్ట్ సగం ఫేస్ కట్ చేసి పెట్టేసిన. అట్లా కూడా గుర్తుపట్టి అట్లా ఏమని హాస్టల్ ఆల్రెడీ ఇలా మామ వాళ్ళకు ఉంది, మేము లవ్ చేసుకుంటున్నామని ఇన్ఫర్మేషన్ ఉంది, తెలిసింది ఆల్రెడీ. ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చిర్రు ఇలా మామ వాళ్ళు. మాట్లాడుకోకురి మీరు, అట్లా ఇట్లా డాడీకి చెప్తా అని డాడీ ఆపేశారు అది అని చెప్తే నేను రిక్వెస్ట్ చేసిన, ఏమొద్దు నేను ఏం చేయను ఏం మాట్లాడాను అని చెప్పిన. ఇంకా వాళ్ళు వినిపించుకోలేదు, మేము కూడా వినిపించుకోలేదు. అట్లనే కంటిన్యూ లవ్ చేసుకున్నాం. ఒక రోజు ఇట్లా తెలిసింది, ఇంకా డాడీ వాళ్ళందరూ వచ్చి తీసుకొని పోయి ఇంటికాడ భయపట్టించి అట్లా వేసుకోవద్దు. అంటే నిన్ను హాస్టల్ కి చదువుకోమని పంపిస్తే ఇట్లా వేసావా నా పరువు తీసావా అది నార్మల్ గా ఇంకా ఏం ఆ ప్లేస్ లో ఎవ్వరు అంతే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కోపం ఎట్లుంటుంది, నరికేస్తాం చంపేస్తామని ఎట్లుంటాం, వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే. అట్లా కోపం మీద కొట్టడం తిట్టడం జరుగుతుంది. ఇక మనమైనా అంతే ఉంటాం. ఆ ప్లేస్ లో మనమే బ్రదర్ లాగా ఉంటే ఎట్లుంటది, మనం ఎట్లా. సో వాళ్ళ ఇంటికి తీసుకుపోయినాక మళ్ళీ నువ్వు ఎప్పుడు కలిసినావు తర్వాత? అంటే నేను అసలు నేను టచ్ లో లేను ఆమెకి. డైరెక్ట్ ఆమెను ఇంటికి తీసుకెళ్ళి వార్నింగ్ ఇచ్చి కొట్టి అవి వేసిరు. వాళ్ళ డాడీ వాళ్ళు ఏం చేసిరు, ఆయన పైన కేసు పెట్టి ఆయన జైలు పంపిస్తాను, నీకు వేరేకి ఇచ్చి పెళ్లి చేసాని ఈమెతో అన్నారు. అది నాకు తెలియదు అసలు. అంటే మా మామ వచ్చినుండి నన్ను కొడుతుంటే ఇట్లా నేను చేసే అంటే ఇంకా నార్మల్ గా డిస్కషన్ అవుతుండే.
వాళ్ళే మాట్లాడుకురు, కేసు వేద్దాము, ఇట్లా వీళ్ళు ఇట్లా తిరుగుతురు, ఇట్లా మ్యారేజ్ చేసేద్దాం ఇప్పుడే, మళ్ళీ చేసి జారిపోతుంది అట్లా ఇట్లా అని వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నా. ఇంకా ఇంటికి తీసుకెళ్ళినాక మార్నింగ్ ఉగాది. ఇంకా నాకు మళ్ళీ కేసు పెడితే ఆయన లైఫ్ ఖరాబ్ అవుతుంది, నా లైఫ్ ఖరాబ్ అవుతుంది అట్లా అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన. ఉగాది మార్నింగ్ 5-6 అవుతుంది. ఎట్లా వచ్చినా అంటే అది నడుచుకుంటూ వచ్చిన నేను లిఫ్ట్కి. నాకు ఫుల్ భయం అవుతుంది, అసలు ఫోన్ కూడా లేదు మాట్లాడదాం చెప్దాం ఇట్లా వస్తున్నా అన్నట్టు. అటు ఇటు పోయి కోటి వరకు, షాద్నగర్ వరకు వచ్చిన. షాద్నగర్ నుంచి ఒక ఇట్లా కాలేజ్ వాళ్ళ అక్కలు వెళ్తుంటారు కదా, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసింది. అప్పటికి ఎంక్వైరీ అవుతుందంట, ఇంట్లోకి వెళ్ళిపోయింది అట్లా ఇట్లని. కోటికి రా అంటే కోటికి వచ్చిన. ఇంక ఇట్లా అప్పుడు మీట్ అయ్యి బయటికి వెళ్ళినాం, మ్యారేజ్ చేసుకున్నాం. బయటికి ఫస్ట్ ఎక్కడ వెళ్ళినాం అంటే కోటిలో ఏమని పికప్ చేసుకున్నా. పికప్ చేసుకొని ఎక్కడ పోవాలో అర్థం అవుతలేదు. నా దగ్గర జూలా 1200-1300 ఉన్నాయి. వాస్తవానికి పైసలు నా దగ్గర ₹1 లేవు. అప్పటికప్పుడే ఇక ఏమి వచ్చినాక నాకు ఏం అర్థం కాలేదు. సరే ఫస్ట్ అయితే ఇక నన్ను ఏదైనా స్టే చేద్దామన్నట్టుగా శంకర్పల్లి ఉంటది కానీ అక్కడ కోటి సైడ్, శంకర్పల్లి సైడ్ పోయినాం. అక్కడ నాకు ఒక అన్న తెలిసి ఉండే. సో అన్న అక్కడనే ఉంటాడని తెలిసి కానీ ఆ అన్న వాళ్ళ విలేజ్ తెలియదు క్లారిటీగా. అటు సైడ్ అయితే పోయినాం నార్మల్గా. ఇంకొకరు పోయి అటు సైడ్ పోయి ఒక తన రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాం ఆ డే. ఆ రూమ్లో ఆ డే ఉండి ఇట్లనే ఇక పైసలు కావాలిగా, అవసరం ఉంటుంది అన్నట్టుగా. ఇక నేను ఒక బ్రదర్ ఉంటాడు ఒక అన్నకు ఫోన్ చేశాను, ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అయిందన్న, ఇట్లా బయటకు వచ్చినా, ఇట్లా స్టంట్ అయిందన్న. ఎవరికి అన్న 25,000 ఏమో పేమెంట్ చేసింది నాకు, పంపించుకున్నా. ఇక నార్మల్గా ఉన్నాం, తింటున్నాం, ఉంటున్నాం. ఎట్లా అయితే స్టోరీ అయితే తెలియదు. ఫోన్లో అయితే ఫ్లైట్ మోడ్ వేసినాం. రూమ్లో వైఫై ఉంది, వైఫై కనెక్ట్ చేసుకొని ఉన్నాం. ఇక ఫోన్లో అయితే వస్తున్నాయి కానీ ఇక మాకు స్విచ్ ఆఫ్ ఉంది, కలుస్తలేదు ఫోను. ఇక వాట్సాప్లో ఎస్ఐ ఇలా ఆల్రెడీ ఇలా ఫ్యామిలీ వాళ్ళు, ఇలా బాబాయ్, ఇలా మామలందరూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. కేసు పెడితే ఏమైంది, ఇక నాకు ఎస్ఐ నా డైరెక్ట్ వాట్సాప్కి రికార్డ్ పెట్టిండు. నువ్వు మంచి మరి కదా అమ్మాయిని తీసుకొని వస్తే నీ పైన ఎట్లాంటి కేసు కాదు, ఏం కాదు. నువ్వు రాకపోతే కిడ్నాప్ కేసు వేసి నీ పైన మీ మమ్మీని, మీ డాడీని, మీ బ్రదర్, ఇంటి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకురావాల్సి వస్తా అని వార్నింగ్ వచ్చినట్టుగా రికార్డ్ వచ్చింది. అది విన్న ఎమ్మడే మేము ఇక ఇది ఇట్లా నువ్వు స్టోరీ పెద్ద అవుతుందని ఇక జల్దీ పోయి ఇక వాళ్ళు అట్లా రికార్డ్ పెట్టినాక మేము ఇంకా పెళ్లి వేసుకోలే. 2 days అయింది అప్పటికి. వాళ్ళు అట్లా ఫోన్ చేయగానే ఢిల్లీ పోయి భయపడి నార్మల్ గా తాళి కట్టి తీసుకున్నాం, పూలదండలు ఇంకా తీసుకున్నాం షాప్ లాగా. అది అదేంది పసుపు కొమ్మ అని, అది జస్ట్ అయ్యారు లేడు, పంతులు లేడు, లోపలికి ఇట్లా బొట్టు కూడా పెట్టుకోలేము. జస్ట్ బయట ఫోటో తీయడానికి వచ్చిన. ఈ పసుపు కొమ్మ ఇది ఎవరు తీసుకొని వచ్చారు? ఇంకా నేనే షాప్ కాడికి వెళ్ళి మాకు బట్టలు కూడా లేవు, మేము అసలు చెప్పులు కూడా వచ్చింది ఆయన, చెప్పులు కూడా లేవు, జస్ట్ ఒక జత బట్టల మీద వచ్చింది నా దగ్గర. చెప్పులు లేవు, ఏం లేవు, ఒక్కటే జత బట్టల మీద వచ్చింది. ఇక నేను జల్దీ షాపింగ్ తీసుకెళ్ళి ఒక 5 జతల బట్టలు అమ్మకి తీసుకున్నా, నేను ఒక 2 జతలు కొత్త బట్టలు తీసుకున్నా. ఇక అదే పసుపు కొమ్ము ఉంటది కదా, పసుపు కొమ్ము, ఇంకా మెట్టెలు, ఇంకా పూలదండ, కొబ్బరికాయ, దేవుని కాడ కూడా కొన్నారు అప్పుడే. ఇంకా పెళ్లి అంటే ఇక నార్మల్ చూస్తుంటాం కదా మనం బయట, అట్లా ఇంకా మెట్టెలు, పసుపు కొమ్ము తీసుకొని పోయి దేవుని కాడ కొబ్బరికాయ కొట్టి ఇంకెమ్మడే తాళి కట్టేసిన. ఫొటోస్ అలా ఫ్యామిలీకి పంపించేసినాం. ఆ వాట్సాప్ లో ఎస్ఐ సార్కి పంపినాం, ఇలా ఫ్యామిలీ, ఇలా మమ్మీ డాడీ, ఇలా మామలు అందరికి పంపినాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసేసినాం. ఎమ్మడే వాళ్ళు పెళ్లి చేసుకురని వాళ్ళకి అర్థం అయిపోయింది. తర్వాత మేము పెళ్లి చేసుకొని రూమ్ కాడికి వచ్చినాం. రూమ్ కాడికి వచ్చి పోలీస్ స్టేషన్ పోదాం అనుకునేసరికి పోలీస్ వాళ్ళు మమ్మల్ని ట్రేసింగ్ చేసి మా దగ్గరకు వచ్చారు. మా దగ్గరకు వచ్చి ఇంకా మమ్మల్ని పట్టుకొని పోయారు. ఏమనలే పోలీసు వాళ్ళు అయితే, ఏమనలే. పోలీస్ స్టేషన్ పోయినాక ఏజ్ ఉందా అని అడిగారు, ఇద్దరికి ఏజ్ ఉందా అని చెప్పినాక ఇంకా ఈమెను ఒక రూమ్ తీసుకెళ్ళారు, నన్ను ఒక రూమ్ తీసుకొని పోయారు. ఇంకా అడిగారు ఇష్టమేనా కాదా, అసలు ఎందుకు ఇట్లా ఈ ఏజ్ లో అట్లా ఇట్లా. పోలీసు వాళ్ళు మస్తు ఎంక్వైరీ చేసిరు. ఆమెను తిట్టారు, నన్ను తిట్టారు, ఆమెను ఇంకా ఫ్యామిలీ వాళ్ళు కొట్టారు. అంటే ఇక నార్మల్ వద్దు అట్లా ఇట్లా అని చెప్పారు. అప్పటికే ఇంకా లాస్ట్ కి 3 days టైం ఇవ్వండి, ఇక మ్యారేజ్ చేస్తాం, ఎట్లా మ్యారేజ్ చేసుకురుగా అన్నారు. కానీ నాకే భయం అయింది వెళ్ళాలంటే. ఇంకా ఏం అంటే ఫస్టే ఇంకా ఇంట్లోకి వెళ్ళిన కోపంతో ఉంటారు. ఇంకా 3 days టైం అడిగితే ఏం చేయాలో నాకు అర్థం కాక నేను వెళ్ళాను అని చెప్పిన. ఇంకా లాస్ట్ కి అయితే వదిలేసిరి, మీకు మాకు సంబంధం లేదు అట్లా ఇట్లా. అయితే ఇక్కడ నేను ఒక విషయం అడగాలి నరేంద్ర. సో ఏంటంటే ఒకవేళ పప్పి నాకు ఇష్టం లేదు, వీడు నన్ను తీసుకొచ్చి కిడ్నాప్ చేసి నన్ను తీసుకొచ్చి నన్ను చెప్పినుంటే ఏం చేస్తుండే? నేను జైలుకి వస్తుండే అన్న, అస్సలు పరకడకపోతుండే. ఆల్రెడీ ఆమెకు చెప్పినప్పుడే పోలీస్ స్టేషన్ లా ఇట్లా స్టంట్లు అయితే
మస్తు ఎంక్వైరీ చేశారు. నువ్వు కానీ ఒకవేళ నా గురించి గలీజ్ చెప్తే నేను జైలుకి పోతా, బరాబర్ జైలుకి పోతా, ఉంటా, కొన్ని రోజులు ఉంటా, 2 నెలల 3 నెలలు ఉంటా, తర్వాత నేను బయటకు వచ్చినాక హ్యాపీగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా, నాది వేరేం లేదని ఆమెకు ఆల్రెడీ చెప్పేసిన. మనం ఇన్ని రోజులు లవ్లో ఉన్నాం, ఏమన్నా అయితే నువ్వే ఆగమవుతావు, నాదేముంది బాయ్, నేను తర్వాత ఎవరినైనా వేరే అమ్మాయిని, నీకంటే మంచి అమ్మాయిని తీసుకోవచ్చు, చెడు అమ్మాయిని తీసుకోవచ్చు. భయం చెప్పినావా? మరి ఎట్లుంటదన్న, వాళ్ళకి ధైర్యం అనేది లోపల ఉండాలి. సరే ఇద్దరం మనస్ఫూర్తిగా లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఆడ నువ్వు తేడా చెప్తే నాదేముంది పోయేది, నువ్వే చెడిపోయేది అంటే నువ్వే చెడిపోతావు. తర్వాత 10 మందిలో ఆల్రెడీ నీది వీడియో పోస్ట్ అయింది, రీల్ పోస్ట్ అయింది, 10 మందిలో తెలిసిపోయినా. అప్పటికే 120K 140K వేయింది 1 డేలోనే వీడియో, నైట్ లోనే. ఇక పోతే నేను ఇదే గలీజ్ అవుతుంది, నాదేమవుతుంది, నేను వేరే అమ్మాయిని ఇంకా ఇద్దరినైనా వేసుకోవచ్చు, నీ ఇష్టం అని మాకు అప్పటికి గట్టిగా మంచిగా చెప్పేసిన. అదే పోలీస్ స్టేషన్ లో గట్టిగా మాట్లాడింది. కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ ఎంత మంది కింద మీద వాడి 4 బాటిల్ నీళ్ళు అయినా కానీ ఇక యాక్సెప్ట్ చేయలేదు. పెళ్లి ఆయననే వేసుకుంటే ఆయన ఎమ్మడే పోతా అన్నది. సో అట్లా ఇంటికి వచ్చినాం. ఇంటికాడ అయితే నరేంద్ర చెప్పినందుకు అట్లా చెప్పినావా, లేకుంటే నిజంగా నరేంద్ర అంటే ఇష్టమా? ఇష్టం ఉంది కాబట్టి అంత ధైర్యం చేసి నేను పోయినా, లేకపోతే అసలు నాకే తెలియదన్నా. నాకు అసలు ఆమె వస్తుందని తెలియదు. నాకు మార్నింగ్ జల్దీ అసలు లేచి 6 గంటలకే వచ్చేసి అసలు చెప్పు లేకుండా బయటకు వచ్చేసి బయట ఆలబండ్ల లిఫ్ట్ ఎక్కుకుంటా మా ఫస్ట్ ఎయిడ్కి వచ్చింది. ఎడికి పోయినాం, ఇది షాద్నగర్ పోయింది. షాద్నగర్ నుంచి ఆడ బస్ ఎక్కి కోటి వచ్చింది. అట్లా అంత ఆమె వచ్చినందుకే కదా ఆ స్టోరీ అట్లా అయిపోయింది. కానీ గ్రేట్. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది, అంటే మీకు కూడా కొన్ని వినొచ్చు మీరు కూడా, అంటే లవర్స్ ఇట్లా లేచిపోయిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు, చాలా ఇస్తారు అబ్బాయిలకి, చాలా ఇస్తారు. సో పాపం వాని భవిష్యత్తు ఏమైతుంది, లాస్ట్ జైలు పాలవుతాడు అంతే. సో అంటే నేను కూడా ఇట్లాంటివి విన్నా అనమాట. లాస్ట్ కి వచ్చే వరకు అమ్మాయి ఇట్లా వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటారు, దాని తర్వాత వాడు జైలుకి పోతాడు, ఇక అది ఇది అవుతుంది అన్నట్టు. కానీ అంటే మీరు లవ్ చేసుకున్నారా ఏంది అనేది పక్కన పెడితే, కానీ నువ్వు మాత్రం నువ్వు మోసం చేయలేదు. అంటే చాలా మంది ఇట్లా మోసం చేస్తారు, ఆడిపోయినాక పెళ్లి చేసుకున్నాక కూడా పోలీసు వాళ్ళకి ఈయన లైఫ్ ఆగమవుతుంది, నా లైఫ్ ఆగమవుతుంది. అప్పుడు కొన్ని డేస్ అయితే అర్థం చేసుకొని ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతుండొచ్చు అని అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను వచ్చిన అంతే. ఓకే. సో పోలీస్ స్టేషన్ లోనే మీ అమ్మ నాన్న చెప్పేసి ఇక మీకు మాకు సంబంధం లేదు, నువ్వు చనిపోయినావు అని అనుకున్నారా? ఇంకా అనుకున్నారు. ఓకే. మరి భయం అయిందా నీకు మమ్మీ డాడీ అట్లా అనగానే వెళ్ళిపోగానే? ఇప్పుడు ఈయన వదిలేసిన అనుకో, ఈయన జైలుకి వెళ్తాడు. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళ నేను దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. ఇప్పుడు నా లైఫ్ ఆగమైనట్టే, ఈయన లైఫ్ ఆగమైనట్టే. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చినాను అనుకో, మా ఫ్యామిలీ వాళ్ళు ఉండి కొన్ని డేస్ కానీ అర్థం చేసుకొని మాట్లాడతారని నాకు కొంచెం చిన్న హోప్ అయితే ఉంది. అందుకే అట్లా చేసిన నేను. అంటే నేను వాళ్ళు ఏం ప్రశ్న అడిగినా గానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి. అప్పటికి మీ ఫ్యామిలీ వచ్చిందా మరి పోలీస్ స్టేషన్ కి? మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, మా డాడీ, మా బ్రదర్, మా మామ, మా బాబాయ్ వాళ్ళు వచ్చారు. ఓకే. వాళ్ళు కూడా నాకు చెప్పారు, వద్దురా ఎందుకురా ఈ ఏజ్ లో అన్న పెళ్లికుండు, మళ్ళీ పిల్లని ఓరిస్తారు, అట్లా ఇట్లా చాలా మంది అన్నారు. సో నేను కూడా యాక్సెప్ట్ చేసినా, సరే అమ్మాయికి ఇష్టం లేకపోతే ఓకే నో ప్రాబ్లం. నేను ఏంటంటే ఇక సిచ్యువేషన్ అట్లా వచ్చింది కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. ఎవరి ఏజ్ లో పెళ్లి తీసుకోవాలని ఎవరికి ఉండదు. అసలు మాకు చెప్పాలంటే మాకు తినడానికి నేను ఇప్పుడు పైసలు లేని దానికి పెళ్లి తీసుకుంటే ఎంత టార్చర్ ఉంటుందో తెలియదా. సో అది అట్లా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తీసుకున్నాం అని చెప్తే పోలీస్ స్టేషన్ లా ఏమో ఓన్ అంటుంది, ఇంకా నేను ఓన్ అంటుంది. ఏమో నాది ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. నేనే అమ్మాయే వద్దు ఇంకా నేనేం పోను అంటారుగా, నేనే చెప్పిన వెళ్ళిపో ఏం కాదు అని చెప్పిన. అయినా మా పోన్ అన్నది. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంకా ఒక 1/2 అవర్ 1 అవర్ రిక్వెస్ట్ చేసి ఇక మీ ఇష్టం ఏమన్నా వేసుకోపోరా అని చెప్పారు. ఇక ఓకే. మరి ఏడికి పోయారు? పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళినాక వీళ్ళ అమ్మ నాన్న ఎట్లా చూసుకున్నారు? చాలా బాగా చూసుకున్నారు. అంటే ఏ తండ్రికైనా ఉంటది, బాధ ఉంటది, కానీ ఎప్పటికైనా వచ్చి మాట్లాడతారు. కానీ నా కూతురువే ధైర్యంగా ఉండు, ఏం కాదు, కాకపోతే కొన్ని డేస్ బయట తిరగొద్దు, ఇక్కడనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పారు. ఓకే. సో అట్లా ఒక 2-3 డేస్ ఉన్నాం అంతే అన్న ఊర్లో. మాకు ఎట్లా అంటే ఇక వెదర్ పడదు కానీ విలేజ్ లలో ఎట్లుంటది, మేము ఎప్పుడు సిటీలోనే ఉంటున్నాం. నేనైతే అప్పటికే 4 years అవుతుంది సిటీ వచ్చి, ఏమో కూడా 2-3 years అవుతుంది. ఇక ఎందుకు మళ్ళా అట్లా ఇట్లా ఊర్లో మంచిగా ఉండదు అన్నట్టుగా సిటీ వచ్చేసినాం. సిటీ వచ్చేసి ఇక రూమ్ పెట్టుకున్నాం. రూమ్ పెట్టుకొని ఇక నేను నార్మల్ గా ర్యాపిడో, స్విగ్గీ చేసుకుంటా ఉంటుండే కొన్ని రోజులు. నా కార్ డ్రైవింగ్ కూడా వచ్చు కొన్ని రోజులు. ఇక నార్మల్ గా టెంపరీ పోతుండే ఇట్లా ఇంకా కార్ కి లోకల్. సో అట్లా ఒక 1 month. ఇంట్లో ఎన్ని రోజులు ఉండే మీరు? మీ ఇంట్లో ఒక 1 week కూడా ఉండలే అన్న. ఎందుకు ఉండాలనిపించలేదా? అంటే ఎంతకైనా పెళ్లిగానే అన్నాడు ఇంట్లో. కరెక్ట్. కాకపోతే ఎట్లా అంటే మాది చిన్న ఫ్యామిలీ అన్న, మాది మీడియం. అంటే ఇక మాది ఉన్నది చిన్న ఇల్లు ఇంట్లో.
మాకు పెద్ద ఇల్లు కూడా లేదు ఈ ఊర్లో. ఆ ఇంట్లో ఇక మేము మాతో పాటు ఇక మా ఫ్యామిలీ వాళ్ళు ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా మాకు ఇబ్బంది అవుతున్నట్టుగా కొంచెం మేము కూడా ఫీల్ అయ్యారు. అట్లా ఫీల్ అయ్యే వరకు నాకే ఎందుకు ఇబ్బంది పడడం, సిటీ పోతే అయిపోతుంది అన్నట్టుగా వచ్చేసినాం. ఇంట్లో చెప్పినాను సిటీకి వెళ్తా చెప్పినా. ఏమన్నారు? వాళ్ళు ఎందుకు ఇప్పుడే వెళ్ళొద్దు, 1 month 2 months అసలు వెళ్ళొద్దు మీరు అట్లా ఇట్లా అంటే ఇక మాకు ఏమా అయితలేదు ఆమెకి, ఇక సరే అని చెప్పి వచ్చేసినాం. ఇక ఓకే, మాకు నార్మల్ గా ఇల్లు పెద్దగా ఉండి కంఫర్ట్ ఉంటే నో ప్రాబ్లం ఉంటుండే. కంఫర్ట్ గా లేదు, మళ్ళీ ఎందుకు ఇబ్బంది, ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టుగా నేను వచ్చి ఇక వారం రోజులు కూడా కాలి ఇప్పుడే ఆమెకు కంఫర్ట్ గా లేకపోతే మాకు బాగుండదుగా. సో అట్లా హైదరాబాద్ వచ్చేసినాం. సో మీ అన్న ఫీలింగ్ ఏముండే? మన ఫీలింగ్ ఎట్లా అంటే చాలా ఫీల్ అయ్యాను మొన్న కూడా. ఎట్లా అంటే ఇక నేను పెళ్లి చేసుకోక ముందుకే మా తమ్ముడు పెళ్లి చేసుకుంటూ నాకు ఫ్యూచర్లో ఎవరన్నా పిల్లని ఇస్తారా, ఇయ్యరా, ఈ అమ్మ ఏందిరా ఇలా ఫ్యామిలీ ఇట్లా అట్లా అని చాలా ఫీల్ అయ్యిండు. కాకపోతే ఇక సిచ్యువేషన్ అట్లా వచ్చిందన్న, ఎవరు కావాలని పెళ్లి చేసుకోరు, ఏదైనా అయిందంటే కావాలని ఎవరు చేసుకోరు. అది ఏదో ఒక దిక్కునంగా సిచ్యువేషన్ వస్తేనే మనం అట్లా యాక్సెప్ట్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇక జరిగిపోతుంటాయి కొన్ని. అంతేగాని కావాలని ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవాలని ఎవరికి ఉండదు. సిచ్యువేషన్ మాట్లాడతాడు అన్న ఇప్పుడు? ఇప్పుడు మంచిగా మాట్లాడతాడు. మాట్లాడతావు వాళ్ళతో? మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు నీతోటి? అంటే నార్మల్ గా ఒక 1 time 2 times వచ్చిన ఇంటికి, అంటే చాయ్ తాగుతావు అది అని అడిగి మాట్లాడి, అంటే ఇంటికాడ కూడా మాట్లాడిండు, మాట్లాడతాడు, పప్పి అంటాడు. నాతోటి కూడా నార్మల్ గా ఫస్ట్ ఒక 2 months 3 months కొద్దిగా కోపం మీద అట్లా ఇట్లుండే, తర్వాత కంటిన్యూగా అయిపోయింది. ఇక ఓకే అయిపోయారు వాళ్ళంతా. అయితే నువ్వు ఇంతకుముందు కన్నా స్విగ్గీ జొమాటో చేస్తుండే, కార్ డ్రైవింగ్ చేస్తుండే, ఏం చదువుకున్నాను? నేను 10th అయిపోయింది, ఇంటర్ మొత్తం కరోనాలా. ఓకే, అంటే కరోనా పాస్ అయినావు? కరోనా పాస్ అంటే 10th నాది ఒరిజినలే, అంటే నార్మల్ గా కరోనాలా ఇంటర్ పాస్ అయిన అంతే. చదువు ఆపేసినాను. సో నువ్వు డిగ్రీ కంప్లీటెడ్ అని? డిగ్రీ సెకండ్ ఇయర్. సో డిగ్రీ పెళ్ళి అయిపోయింది. సో ఎట్లా బతుకుతామని అనుకున్నారు మరి చదువు లేకుండా? చదువు లేకుండా అంటే అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు, కాకపోతే ఎట్లా బతకాలి అవన్నీ కూడా ఏం ఆలోచించలేదు, అట్లా జరిగిపోయినాయి అంతే. అన్న నాకు ఒకటే అన్న, మేము ఎట్లా బ్రతుకుతాం అనేది అయితే నాకైతే ఉందన్న, ఏ దాంట్లోనైనా సరే నాకు బ్రతకడానికి మనది ఏముంటుంది అన్న, మనం కష్టం చేసుకోవాలి. మనం కష్టం చేసుకుంటాం, అరే నేను కష్టం చేతన అవుతుంది రా, నేను కష్టం చేసుకొని ఏదైనా బ్రతకగలుగుతా అనే ఒక దమ్ము ధైర్యం నాకు ఉండే. సో నాకు డ్రైవింగ్ వచ్చు, డ్రైవింగ్ వేసుకొనన్నా బ్రతుకుతా, లేకపోతే స్విగ్గీ జొమాటో వేసుకొనన్నా బ్రతుకుతా. ఇవాళ రేపట్లో ఏముందన్న, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మా అంటే 40-50,000 వస్తుంది, మనం కూడా ఈజీగా 20-30,000 ఈజీగా సంపాదించుకుంటాం. ఆ 20,000 తోటి 30,000 తోటి మనం ఇల్లు గడుపుకోలేమా? అట్లా ఒక ధైర్యం ఉండే. సో ఆ ధైర్యంతో వచ్చినా కానీ ఇంకా ఫ్యూచర్లో నాకు అట్లా ఇట్లా వెళ్ళిపోతా అని నాకైతే హోప్ లేకుండే. సో నార్మల్గా మేము నా జాబ్ నేను చేసుకుంటూ వీడియోస్ తీసుకునేది, మేము కపుల్స్ వీడియోస్ లాగా ఇన్స్టాగ్రామ్లో నేను నార్మల్గా జాబ్ వేసుకుంటా వీడియోలు తీసేది. సో అది అనేది ఏమైందంటే కొంచెం గ్రోత్ వచ్చి కంటిన్యూ చేసినాం. అట్లా నేను గ్రోత్ రావడం వల్ల కంటిన్యూ చేసే వరకు అది ఇంకా కొద్దిగా రిజల్ట్ ఎక్కువ వచ్చింది. యూట్యూబ్లకు నార్మల్గా వచ్చినాం, మేము ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా వీడియోలు తీసుకుంటుండే, యూట్యూబ్లో ఏదో చేద్దాం, అందరూ చాలా మంది కపుల్స్ వేసారుగా, మనం కూడా చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందో రిజల్ట్ అన్నట్టుగా ఒక 2-3 వీడియోస్ పెట్టినాం, మంచి రిజల్ట్ వచ్చింది. ఒక 2 months 3 monthsలో మాకు ఒక 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అట్లా కంటిన్యూగా ఎక్కువ వచ్చేసారు. ఇక సో మీరంటే హ్యాపీగా మా పెళ్లి చేసుకున్నారు, మీ ఇంటికి పోయారు, అక్కడ మీరే అంటే ఉండలేకపోయారు, మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ రూమ్ తీసుకున్నారు. ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించినాను? చాలా టైమ్స్ ఆలోచించిన. ఓకే, అక్కడ నుంచి ఏమైనా ఫోన్స్ వచ్చినాయా పెళ్లి అయిపోయిన తర్వాత, మీరు హైదరాబాద్ లో సెటిల్ అయిన తర్వాత? ఒకసారి వచ్చింది, మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేసిర్రు, అట్లా వీడియోస్ తీయకండి గలీజ్గా పోయిందని ఒక ఇట్లా వీడియోస్ తీసి డాడీ ఇంకా అంటే అట్లా పోయింది ఇట్లా బాగా పెడుతున్నాం, ఆ వీడియోస్ తీసి ఇంకా పబ్లిక్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సో మాకేముందన్న, వీడియోస్ తీస్తేనే మాకు ఇంత అంత ఇంకా సోషల్ మీడియాలో పేరు వస్తుంది, దానివల్ల మనం ఎట్లయినా బ్రతకొచ్చు అనే ఫీలింగ్ లా మేము పోయినాం. సో వాళ్ళు చాలా మంది ఒకసారి అట్లా ఫోన్ చేసిరు, మళ్ళీ చేయలేదు. నేనే అప్పుడప్పుడు డాడీకి ఫోన్ చేస్తున్నా కానీ కట్ చేస్తుండే అంతే. చేస్తుండే డాడీకి నువ్వు ఫోన్? చేస్తుండే. ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలే? అంటే లిఫ్ట్ చేశాడు, హలో అనగానే ఎవరు అని చెప్పేసి కట్ చేస్తాడు, అంటే వాయిస్ వినగానే కట్ చేస్తాడు. ఓకే, నీకు డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమా? అంటే ఎట్లా నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెరిగిన, ఇంకా ఇద్దరు ఇష్టం ఉంటది, ఎందుకంటే దూరం ఉండే అప్పుడు చిన్నప్పటి నుంచి దూరం ఉన్నా, ఇప్పుడు కూడా దూరమే ఉంటున్నాయి కదా, నాకు ఇద్దరు ఇష్టం. ఓకే, సో ఇంట్లో ఎంతమంది మీరు మొత్తం? అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు? తమ్ముడు నేను. తమ్ముడు ఏం చేస్తాడు? ఇంటర్ సెకండ్ ఇయర్. మరి నువ్వు ఇట్లా చేసినాక మాట్లాడిందా? లేదు, అస్సలు లేదు. అసలు మాట్లాడలేదు? అంటే ఇప్పుడు హాస్టల్లోనే ఉంటాడు. అసలు నేను అంటే స్టేషన్ కాడ కూడా మా తమ్ముడు రాలేదు, హాస్టల్లోనే ఉండే. అసలు ఎప్పుడు తెలిసిందో కూడా నాకు తెలియదు మా తమ్మునికి, ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాక కూడా.
సో అమ్మ నాన్న ఏడ్చిర్రా అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు? బాధ పెట్టింది అనిపించిందా మరి నీకు? ఫుల్ అనిపించింది. డాడీ వచ్చి ఏడ్చిండు, ఇంకా అయ్యింది అయిపోయింది రండి మ్యారేజ్ చేస్తాము అంటే నువ్వు రా మ్యారేజ్ చేస్తాము అన్నారు. కానీ నాకేమో భయం అవుతుండే, అంటే అప్పటికే ఫుల్ ఏడ్చిన, అట్లా చేసిన ఇట్లా చేసిన అని ఇంకా ఫుల్ సఫర్ అవుతుండే. ఊళ్ళరా కొంచెం ఎట్లుంటది ఇజ్జత్ తీసినట్టు, అందుకే ఇంకా నేను పోలేదు. ఓకే. తర్వాత మరి ఈ పెద్ద పెళ్లి ఎప్పుడైంది మరి? సెకండ్ మ్యారేజా? సెకండ్ మ్యారేజ్ అది? అంటే మాదే సెకండ్. ఓకే. అంటే నార్మల్ గా మేము చేసుకుంది నార్మల్ మ్యారేజ్ గానా, 10 మందిలో వేసుకోలేదు కదా, అక్షంతరాలు ఏం జరగదు కదా, మేమేం లేదు అసలు. ఆ పంతులు కూడా చదివిన మంత్రాలే మొత్తం మా మామ ఉండి అట్లా ఉండొద్దు, మ్యారేజ్ చేసుకోవాలి అందరు ఊళ్ళో చేసుకోవాలని చెప్పేసి ఊళ్ళో ప్లాన్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. సో అట్లా మా ఊర్లోనే ప్లాన్ చేసి ఒక రోజు మంచి డేట్ చూసుకొని మళ్ళీ మ్యారేజ్ తీసుకున్నాం. ఇంకా మ్యారేజ్ అన్నీ అయిపోయినాయి, ఇంకా డిన్నర్ అన్ని. అప్పుడు కూడా డాడీకి ఫోన్ చేసినా గానీ వాళ్ళు రాలేదు. మేము రాము, మీరంతలో మీరే బతకండి అట్లా అన్నారు. మీరు పెళ్లి చేసుకోరు, ఇంకా మీరు బ్రతకండి, మాకు సంబంధం లేదు. మీరే ఫోన్ మాట్లాడారా లేకుంటే ఏమైనా తోటే మాట్లాడిస్తున్నాం, ఎందుకంటే మంచిగా ఉండురి అని అన్నాడు. ఎవరు మీ నాన్న? సీరియస్ గానే మాట్లాడతాడు కానీ మంచిగా బ్రతకండి అని ఒక అన్నాడు. మీద ప్రేమ ఉంది అని ఇంకా 10 మందిలో నా బిడ్డ అంటే ఆయన ఎట్లుంటాడు అంటే వీళ్ళ డాడీ ఏమో చెప్పినది నాకు తెలియదు. ఊర్లో ఒక సర్పంచ్ ఎట్లనో ఆ సర్పంచ్ టైప్ లో ఇలా డాడీ కొద్దిగా పెద్దవాళ్ళకు కొద్దిగా రెస్పెక్ట్, పెద్దవాళ్ళు ఇలా డాడీకి రెస్పెక్ట్ ఇస్తారంట. 10 మంది చిన్న పంచాయతీ ఉన్నా ఏదైనా ఉన్నా వీళ్ళ డాడీ తోటి సాల్వ్ చేయించుకుంటారంట. సో అట్లాంటిది మీ బిడ్డనే ఏంది నువ్వేందిరా 10 మందిలో వచ్చి మాట్లాడేది అన్నట్టుగా చిన్నతనం చేసినావు అన్నట్టుగా వాళ్ళ డాడీకి ఈమె మీద కోపం, అంతే తప్పించి ఇంకెట్లాంటి కోపం లేదు. నార్మల్ గా ఎవరికైనా ఉంటది కదా, ఆ ప్లేస్ లో మనం ఉన్నా అదే కోపం ఉంటది. అంటే ఇంత చిన్న ఏజ్ లా అంటే మీరు ఒక రూమ్ తీసుకొని ఇట్లా నీకు వంటొచ్చా ఫస్ట్ నుంచే? వచ్చా లేకుంటే నరేంద్ర వంట చేస్తుంటా? వచ్చు. మ్యారేజ్ అయినాక కూడా చాలా టైమ్స్ వంట చేస్తాడు, పనులు కూడా చేస్తాడు. అంటే నార్మల్ గా నేను చేసేది ఏముండదు అన్న, కుళ్ళకు లేపాలంటే నేను ఒక బిర్యానీ ఒక్కటి ఆమెకు ఫేవరెట్, నా తరపున బిర్యానీ ఒక్కటి చేస్తాను నేను. ఇంకా అప్పుడప్పుడు ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఫ్రై చేస్తాను. ఓకే. ఆ స్విగ్గీలో ఏమేమి ఆర్డర్ ఇస్తారో నువ్వు ఏమేమి తీసుకుంటావు అవన్నీ వచ్చు. అంటే లాక్డౌన్ లోనే మేము బిర్యానీ అనేది నేర్చుకున్నాం. లాక్డౌన్ లో చాలా రోజులు ఇంకా బయట తినడానికి ఏం లేకుండా ఉండే కానీ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇవి ఎట్లాంటివి లేకుండేగా. సో నార్మల్ గా యూట్యూబ్ లో చూసి మేము ఊర్లో ట్రై చేసినాం. అప్పుడు లాక్డౌన్ లో విలేజ్ లోనే ఉంటుండే. ఒక 2-3 months ఎక్కువనే, చాలా రోజులు ఉన్నాం కదా, 1 year అయింది అది లాక్డౌన్ మొత్తం. సో అట్లా నేను నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోలు చూసి ప్రాక్టీస్ అయ్యి అట్లా నేర్చుకున్నాం. అట్లా అప్పుడప్పుడు ఆమెకి ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అవి వేసి ఉంటుండా. ఎక్కువ బిర్యానీ చేస్తాడు. నీకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిరా మరి? ఒక ఆయన వచ్చిండు అన్నావు, సో ఆయన ఏమన్నా అన్నారా పోలీసులు? అసలు ఆయన పిలవలే ఆడికి. మేము ఇద్దరం ఓకే అయిపోయినాం కదా, మేము తీసుకున్నాం అయిపోయింది. ఇంకా మాకు ఆమె నేను కావాలనేది నేను ఆమె కావాలని చెప్పినాం. ఇంకా అందుకే ఇంకా ఎవరిని వెళ్ళాలి. ఇక 25,000 ఎవరు ఇచ్చారు నీకు? ఒక అన్న ఉంటాడు. మా ఏం పేరు అన్న పేరు? ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇంకా పేర్లు వద్దులే అనంగా. సో ఇచ్చేసిన 25? ఎమ్మడి ఇచ్చేసిన నేను, ఒక 1 month 2 months ఇచ్చేసిన. ఓకే. సో పెళ్లి కాగానే నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ స్విగ్గీ జొమాటో కార్ డ్రైవింగ్ చేసుకుంటా ఇంకా మీరు జర్నీ స్టార్ట్ అయింది. ఇదే రూమా? ఇది పక్క రూమ్ లో ఉండే. ఈ పక్క రూమ్ అది ఇంకా చిన్నగా అవుతుంది. అది మాకు మెయిన్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ కి ఇబ్బంది అవుతుంది. మాకు ఒక హాల్ ఇంకా ఒకటి ఉంటే బాగుంటది అన్నట్టుగా హాల్ ఉంది కానీ చిన్న ఉంది. అది అందులో నుంచి ఇందులో షిఫ్ట్ అయిపోయినాం అంతే. అంటే ఇంత చిన్న ఏజ్ లా అంటే ఒక ఫ్యామిలీని ఎట్లా నడిపించాలి అవన్నీ నీకు తెలుసా? ఇక తెలుసా అంటే ఇక చూస్తున్నాం కానీ సోషల్ మీడియాలో చాలా మందిని చూస్తున్నాం. వాళ్ళని చూస్తుంటే మనకు అర్థం అయిపోతుంది. ఇవాళ రేపట్ల చిన్న చిన్న పిల్లలు మంచి మంచి మెచ్యూర్డ్ మైండ్ తోటి ఉంటారు. ఇక మనం కూడా అదే స్టేజ్ లో ఉంటున్నాం. సో అట్లా నార్మల్ గా నాకు అర్థం అయిపోతుంది. ఇక ఫస్ట్ నార్మల్ గా మనమైతే నార్మల్ గా మ్యారేజ్ చేసుకోక ముందుకు ఏం అర్థం కాదు, మ్యారేజ్ చేసుకున్నాక బరుగు బాధ్యతలు అనేది అర్థం అయిపోతూనే ఉంటాయి. సో అట్లా నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాయి. ఓకే. కాదు ఇప్పుడు నేను ఈ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ బరువు బాధ్యతలు అన్నావు చూడు, ఇవి పెళ్లి కాక ముందు నుంచే నువ్వు ఉండేనంట కదా నీకు? పెరుగు ఉండేనా బరువు బాధ్యతలు అంటే మా ఫ్యామిలీకి అయితే నా తరపున నేను చూసుకునేది, వాళ్ళని మంచిగా చూసుకునేది. నార్మల్ గా వాళ్ళకి బాధ అనేది లేకుండా చూసుకునేది. పెళ్ళైనాక కూడా చూసుకుంటున్నా, కాకపోతే ఇక కొంచెం ఇటు అటు, ఇక మొత్తం అటు చూసుకోలేము, మొత్తం ఇటు చూసుకోలేము కదా అన్న, అటు ఇటు చూసుకుంటున్నా. మ్యారేజ్ కాకముందు కంటేనేమో ఎట్లాంటివి లేవు మనకు. మనకు ఒక వైఫ్ లేదు, ఒక రూమ్ రెంట్ కట్టుకునేది లేదు, ఏమున్నా ఊర్లోనే ఉంటుండే, లేకపోతే హైదరాబాద్లో రెంట్ ఉంటుండే. సో అట్లా కంటిన్యూ చేసుకుంటా మా ఫ్యామిలీని మంచిగా చూసుకునేది. ఇప్పుడు కూడా చూసుకుంటున్నా, కాకపోతే కొద్దిగా 50-50. ఓకే. ఇక నువ్వు చిట్టీలు ఇంటికాడ చిట్టీలు కట్టడం. అయితే ఇప్పుడు నువ్వు కొన్ని నీ యూట్యూబ్ లా నీ ఇన్స్టాలా నేను చూస్తున్నా, సో ఇన్ని కట్టల పైసలు పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు, అవన్నీ నిజమైన పైసలు? రియల్ పైసలు అన్న అవి.
నిజం కాబట్టి అట్లా పెట్టినాం, లేకపోతే అవి ఎందుకు పెట్టిన అన్ని పైసలు అంటే అది నావీ యాప్ అనేది కొత్తగా వచ్చింది అన్న, లాంచ్ అయింది అది. దాంట్లో రిఫర్ మనీ ఫర్ ఒక రిఫర్ కి 100 రూపీస్ వస్తున్నాయి. సో అట్లా మనం ఎంత మందికి రిఫర్ చేసుకుంటే అన్ని 100 లేక వస్తున్నాయి. నేనేం చేసిన రిఫర్ అనేది లింక్ తీసుకొచ్చి నా ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకున్నా. ఇట్లా నా లింక్ బయోలో ఉంటది, నార్మల్ గా మీరు వెళ్ళి జాయిన్ అయ్యి దాని కింద మీరు చేసుకుంటే మీకు ఒకరికి రిఫర్ చేస్తే 100 రూపీస్ వస్తాయి. సో అట్లా మీరు ఎంత మందికి రిఫర్ చేసుకుంటే అన్ని 100 వస్తాయి అన్నట్టుగా ఒక వీడియో తీసి పెడుతున్నా. అట్లా నార్మల్ గా చాలా వీడియోలు తీసిన, చాలా వీడియోలు బాగానే 1M 2M పోయినాయి. ఈ పైసలు కట్ట చూపించే వరకు కొంచెం ఇంకా ఎక్కువ వైరల్ అయినాయి. ఆ పైసలు అనేది చూపించదు, కాకపోతే నేను ఎందుకు చూపించిన అంటే దానివల్ల ఇంకా రీచ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టుగా ఆ మనీ చూపించి వీడియో తీసిన. సో అదైతే ట్రస్టెడ్ యాప్, నావీ యాప్. దానివల్లనే మాకు ఇప్పుడైతే జర ఇంకా హ్యాపీగా ఉన్నాం దానివల్ల. సో ఎన్ని పైసలు సంపాదించినావు ఆ యాప్ వల్ల? ఇప్పుడు ఆ కట్టెలన్నీ ఎన్ని ఉండే? 8 లక్షలు 10 లక్షలు ఉండేనా? అప్పుడు 15 lakhs ఉండే నా కట్టలు. 15 లక్షలు? 15 లక్షలు. నేను టోటల్ సంపాదించింది 50 lakhs అన్న. 50 లక్షలు? 50 లక్షలు యాప్ వల్ల 3 months లా. 3 months లో 50 లక్షలు సంపాదించిన? 3 months లో 50 లక్షలు వచ్చినాయి. ఓకే. దాన్ని యాప్ ఎట్లా తెలుసు నీకు? అంటే నార్మల్ గా నాకు ప్రమోషన్ వచ్చింది అన్న. అది ప్రమోషన్ వస్తే ఇక నార్మల్ గా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అన్న, కొంచెం నా యాప్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే నాకేం తెలుసు, నేను చేసింది ప్రమోషన్, నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలని మాకు మెసేజ్ చేసిన. ఏమైంది సిస్టర్ అంటే, అన్న కొంచెం పేమెంట్ స్టక్ అయిందంటే, పేమెంట్ ఏంది నాకు తెలియదు, నేను ప్రమోషన్ చేసిన అంటే, అయ్యో అన్న అట్లా కాదు, దీంట్లో పైసలు వస్తున్నాయి, ఇట్లా ప్రాసెస్ అని అమ్మ చెప్పినాక ఎమ్మడే అది ప్రమోషన్ చేసిన లింక్ తీసేసి నా లింక్ పెట్టుకున్నా. సో అట్లా నాకు పేమెంట్ అనేది వస్తూనే ఉన్నాయి. ఇక అట్లా నాకు కంటిన్యూ అయిపోయింది. ఓకే. సో 50 లక్షలు సంపాదించిన. 50 లక్షలు ఏం చేసినావు? 50 లక్షలు అంటే నేను 30 lakhs పెట్టి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నా. ఓకే. 30 lakhs ఏడా? తుర్కెంజల్. ఓకే. తుర్కెంజల్ 30 lakhs పెట్టి ఉన్న ఇల్లు. ఇంకా కారు కొన్నా, బ్రీజా కారు కొన్నా. ఓకే. బ్రీజా అంటే ఫైనాన్స్ లోనే కొన్నా. 6.5 lakhs కట్టిన కార్కి. ఇంకా ఏమకి గోల్డ్ కూడా వేయించిన 10 తులాల గోల్డ్. ఓకే. ఇంకా నార్మల్ గా నాకు అప్పు ఉండే, కొంచెం ఒక 2 lakhs దాకా అప్పు ఉండే. అప్పు క్లియర్ చేసుకున్నా. ఇంకా పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నాం కదా మళ్ళీ. అప్పుడు ఒక 3 lakhs దాకా. ఇంక ఇంట్లో సామాను అంతా పర్ఫెక్ట్, ఇక ఏం లేదు మన ఇంట్లో అన్నట్టుగా ప్రతి ఒక్క సామాన్ తెచ్చుకున్నాం. నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, అంటే ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నా, నీ గురించి నేను తెలుసుకున్నా. ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుంటూ పాపను మంచిగా చూసుకుంటుండు, అంటే భార్యను మంచిగా చూసుకుంటుండు, ఇంట్లో ఒక్కోటి తెస్తుండు, ఇన్ని కట్టల పైసలు ఎందుకు పెట్టుకుంటుండు, ఏడికైనా వస్తున్నాయి అని ఎంక్వైరీ చేసినప్పుడు లేదు మనోడు ఇట్లా కష్టపడుతున్నాడు, సో ఇంత చిన్న ఏజ్ లో మొత్తం ఎట్లా ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలో తెలుసు అని చెప్పిరు నాకు. చెప్తే అందుకే నీకు ఫోన్ చేసి ఇట్లా ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి నేను అడగడం జరిగింది. అంటే ఇప్పుడున్న లవర్స్ ఎట్లున్నారంటే, లవ్ చేసుకుందామా అయిపోయిందా, దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాక పోలీస్ స్టేషన్ పోయినప్పుడు సో అమ్మాయి ఇష్టం లేదని చెప్పడం, వాడిని జైలు వేయడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో అంటే ఇట్లా లైఫ్ ఇట్లా స్టార్ట్ చేసి, అంటే లవ్ చేసుకుని ఇట్లా స్టార్ట్ చేసి, అంటే మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు, అంటే మిమ్మల్ని చూసి కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో అంటే పెళ్లిళ్ళు చేసుకున్న మీకు ఎవరైనా ఫోన్లు చేస్తారా, మేము పెళ్లిళ్ళు చేసుకున్నాము అది? చాలా మంది అన్న, నేను హెల్ప్ కూడా చాలా మందికి ఇష్టం. అంటే చాలా మందికి అంటే నార్మల్ సపోర్ట్ చేయడం, అట్లా అంటే మాటలు పైసలు ఇవ్వడం అట్లా అంటే అయితే ఏం లేదు. రీసెంట్ గా మనం కుక్కనికి అయితే అలా వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్, అలా వైఫ్ డెలివరీ టైం ఉండే, ఆ బేబీ కొంచెం హెల్తీగా లేకపోవడం వల్ల కొంచెం నా దగ్గరకు వచ్చింది, బ్రో ఇట్లా సపోర్ట్ చేయమంటే నా తరపున నేను ఒక 4,000 హెల్ప్ చేసి నా తరపున మళ్ళీ ఇంకొక వీడియో తీసిన. ఆ వీడియో వల్ల ఆయనకు ఒక 1,20,000 వచ్చినాయి. జస్ట్ 2-3 days లా. ఆయనకు ఇప్పుడైతే బేబీ ప్రాణం కాపాడోళ్ళమైన మనం, చిన్న బేబీ పాప పుట్టింది ఆయనకి. సో అట్లా అదంటే ఇంకా ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకో కాబట్టి నా దగ్గరకు వచ్చినందుకు హెల్ప్ చేసిన. ఇంకా చాలా మంది అన్న మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాం అన్న, మీ లేక ఇట్లా వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం అన్న, మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం అన్న, మేము టీం లేకుంటాం అన్న, అట్లా ఇట్లా చాలా మంది కామెంట్స్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఇంకా జిమ్మిల్లా మెసేజ్లు వస్తుంటాయి. అవన్నీ నేను పట్టించుకున్నాను. ఎందుకంటే ఒక యాంగిల్ నాకు ఏమర్థమైతే అంటే, మేము పెళ్లి వేసుకొని ఒక తప్పు అని చేసినాం, అవతలకి ఇంకా మేము ఎంకరేజ్ చేయడం తప్పు అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. సో మీరు పెళ్లి చేసుకొని తప్పు చేసిర్రు అని అనుకుంటున్నారా? నేను అనుకున్నానా, ఎందుకంటే అప్పుడు అనుకున్నా, ఇప్పుడు ఏం లేదు. ఎట్లా అంటే అరే ఈ ఏజ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బాధ పెట్టడం, మనం కూడా బాధపడడం, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎట్లుంటది అన్న. నార్మల్ గా మనం బ్యాచిలర్ ఉన్నప్పుడు అరే అమ్మ ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, మంచి తిరుగుదాం అన్నట్టు ఉంటది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వరకు ఏమవుతుంది, నైట్ కాకముందుకు 9 కాకముందుకే బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది. నార్మల్గా మనం వదిలేసిపోయినా నాకు ఒక ఫీలింగ్, అరే అమ్మాయిని వదిలిపెట్టి వచ్చి నేను ఇక్కడ బాధపడడం అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా. సో అట్లా నాకు అనిపించింది, ఎందుకురా ఈ ఏజ్ ని పెళ్లి చేసుకొని ఇవంతా బాధపడడం అని అనిపించింది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మా సక్సెస్ అనేది ఇంకా మనం ముందుకు వచ్చింది. అట్లా మాకు నో ప్రాబ్లం, ఇప్పుడైతే ఏం లేదు ఇక. సో పెళ్ళి ఎన్ని మంత్స్ అవుతుంది? 1 year కంప్లీట్ అన్న. 1 year కంప్లీట్. ఎన్ని మంత్స్ అయింది?
1 year ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 24 వస్తే 1 year. కరెక్ట్ 1 year. సో అయితే మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రెగ్నెన్సీది ఒకటి వీడియో పెట్టింది మీరు, అవునా? అది రియలా? అది ప్రాంక్ చేసినాం అన్నప్పుడు. అది నార్మల్ గా ఎట్లా అంటే ఎందుకు చేసిరు అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా? అంటే అట్లా అని కాదు, నార్మల్ గా ఎట్లా అంటే చాలా మంది యూట్యూబర్స్ ఎట్లా అంటే అందరు ప్రాంక్ వీడియోస్ చేసి ముందుకు వస్తారు. ఆ ప్రెగ్నెన్సీ వీడియోతో సహా అది కూడా ప్రాంక్ వీడియోసే చేస్తారు చాలా మంది. ప్రెగ్నెన్సీ కాకముందుకి ప్రెగ్నెన్సీ అని చెప్పి అది బేబీ పోయింది అట్లా ఇట్లా అని చాలా మంది యూట్యూబ్ లా సపోర్ట్ చేస్తారు. మేమేం చేసినాం, మేము కూడా అప్పుడప్పుడే కొత్త మ్యారేజ్ చేసుకున్నాం. సరే చూద్దాం అందరు కాపీ చేద్దాం కాపీ చేద్దాం అన్నట్టుగా. సరే సంథింగ్ మాకు అప్పుడు ప్రెగ్నెన్సీ వీడియో చేసినాం. ఒక మాట చెప్పాలి, ఒకటి కూడా మీరు ప్రూఫ్ కూడా చూపించడం జరిగింది. అది పక్క వాళ్ళది అది. సో అట్లా ఎందుకంటే మాకు ఇట్లా మెచ్యూర్డ్ మైండ్ కాకపోవచ్చు అన్న వాస్తవం చెప్పాలంటే. అది ఇప్పుడు నాకు అబద్ధం చెప్తుర్రా నిజంగా మీరు నిజం చెప్పురా? అది నిజమైందా కాదు? రియల్ కాదన్నది, రియల్ కాదు. అది రియల్ గా అంటే పక్క వాళ్ళు మీకు ఎట్లా తెచ్చిస్తారు? అది పక్కల ప్రూఫ్ కాదు అది. జస్ట్ అంటే నార్మల్ గా ఈమె పక్క రూమ్ లా మా పేరు ఉంటుండే ఒక అమ్మ, అది మాతో షేర్ చేసుకుంది అక్క ఇట్లా కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి అది తీసుకొని వీడియో చేద్దాం అని చెప్పేసి వీడియో చేసినాం మేము. మాకు అప్పుడే థాట్ వచ్చింది అసలు. అంటే ఎట్లా థాట్ వచ్చింది అంటే చాలా మంది యూట్యూబర్స్ అందరు ప్రాంక్ వీడియోస్ చేసారు ఆల్మోస్ట్, అది మాకు అర్థం అవుతుంది. అంతలే ఏముండి ఇక్కడ పక్క రూమ్ అమ్మ కన్ఫర్మ్ అయిందని ఈమెతో చెప్పింది. అట్లా చెప్పేవరకు మనం కూడా ఒకసారి ప్రెగ్నెన్సీ ఇట్లా ప్రాంక్ చేద్దామా అన్నట్టుగా నాకు థాట్ వచ్చింది. ఆ ఒక్క వీడియో వల్ల మేము చేసిన తప్పు అయితే అది అనుకుంటున్నాం మేము. ఎట్లా అంటే ప్రాంక్ వీడియో చేసినాం, అది రియల్ అని చెప్పినాం, అందరికి తప్పు కావచ్చు అని అనుకున్నాం. సో మొత్తంలో ఇంకా ప్రాంక్ అని చెప్పేసినాం. తర్వాత ప్రాంక్ అని తర్వాత చెప్పేసినాం. సో మళ్ళీ 2 రోజుల కింద ఒక వీడియో పెట్టి 2 రోజులు అది రియల్ అన్న, కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ. సో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. బట్ ఇట్లా వీడియోలు చేసినప్పుడు ఇప్పుడు రియల్ గా అయినప్పుడు కూడా వీళ్ళు ప్రాంక్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు కదా. అంటే నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన వాళ్ళకి. ఎట్లా అంటే అప్పుడు నార్మల్ గా చాలా మంది చేసుకుంటారు కదా, అట్లా మేము చేసినాం. సో ఏమనుకోకండి కానీ వాళ్ళకి క్లారిటీగా చెప్పేసినాం. అందుకే వాళ్ళు లైట్ తీసుకురు అది. సో ఇప్పుడు కూడా అట్లా తప్పు కాదు కదా, అప్పుడు వేసినాం ఏదో ప్రాంక్ తెలిసి తెలియక వేసినాం, అయిపోయింది అది. ఇప్పుడైతే జెన్యున్ గా వాళ్ళకి అర్థం అయిపోతుంది కదా. చాలా రోజుల నుంచి మేము వీడియోస్ కూడా గ్యాప్ ఇచ్చినాం, అర్థం అయిపోయింది వాళ్ళకి కూడా. ఏమో కూడా చూసి అర్థం అయిపోతుంది కదా ఆమెని. అప్పుడంటే నార్మల్ గా ఎట్లుండే అంటే నార్మల్ గా సింపుల్ ఉంటుండే, ప్రెగ్నెన్సీ కన్నట్టుగానే ఉంటుండే. ఇంకోటి ఇంకా డాన్స్లు అట్లా ఇట్లా వేసే వరకు పబ్లిక్ అనేది డౌట్ వచ్చింది. ఇప్పుడు మేము ఎట్లాంటి డాన్స్ కాదు కదా, ఆమె అసలు చూస్తేనే అర్థం అయిపోతుంది అందరికి పబ్లిక్. ఇదైతే రియల్ అన్న. అయితే ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకున్నారా అంటే చిన్న ఏజ్ లో అవసరం అని? ఇప్పుడు ఏమొద్దు అన్నట్టు ప్లానింగ్ ఉండే. సో చాలా మంది ఎట్లురు అన్న అంటే ఇలా ఫ్యామిలీ అని కాదు, మా ఫ్యామిలీ తరపున కానీ ఇంకా చాలా మంది ఏమంటారు అంటే మీకు ఒక పాపనో బేబీయో ఒక్కరు ఫస్ట్ అయితే ఒక్కరిని కనండి, అలా తర్వాత అలా మమ్మీ డాడీ వాళ్ళు మాట్లాడడానికి చాయిసెస్ ఉంటుంది. అప్పుడు మీకు కూడా ఒక బరువు బాధ్యత అనేది ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, తర్వాత మళ్ళీ దాన్ని వద్దు కాదు అట్లా ఇట్లా దాన్ని మనం ప్రయోగాలు చేస్తే ఫ్యూచర్లో మనకు పిల్లలు గారు తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత మీరే బాధపడతారని చాలా మంది చెప్పారు. ఉంటుంది అన్న, ఇప్పుడు నార్మల్గా కన్ఫర్మ్ కాకుండా చేసుకోవచ్చు అట్లా ఇట్లా ఉంటాయి. కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతుంది, ఎఫెక్ట్ వస్తుంది అన్నట్టు చాలా మంది చెప్పారు. అవన్నీ నేను పాటించి ఇక చాలా రోజుల సంది ఆలోచించిన. ఇక ఇప్పుడైతే ఇక ఏం చేసుకోవద్దు ఎందుకు అన్నట్టుగా లైట్ తీసుకుని ఉన్నా. నేను ఒక పాపను బేబీ తర్వాత ఇంకా ప్లానింగ్స్ ఏమన్నా చేసుకుందాం అన్నట్టు ఉన్నా. ఓకే. అయితే కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి? మా ఫ్యామిలీ మెంబర్స్ లా మొన్న చాలా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పారు. మా నాన్నమ్మకి చెప్పినాం. మీ ఇద్దరికి కాకుండా థర్డ్ పర్సన్ కి ఎవరికి చెప్పారు? ఫస్ట్ థర్డ్ పర్సన్ కి ఎవరికో చెప్పారు అంటే మీరు నవ్వుకున్నారు. మా ఫ్యామిలీ హాస్పిటల్ ఉన్నప్పుడు వీళ్ళ నాన్నమ్మ ఫోన్ చేసింది, వీళ్ళ నాన్నమ్మకి చెప్పినాం. మా నాన్నమ్మకి చెప్పినాం ఫస్ట్ అయితే. మా నాన్నమ్మకి తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళ బోనాలకి దేనికి ఉంటే ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మకి మామకి అందరికి చెప్పేసి. అయితే ఇప్పుడు ఆడపిల్లది నువ్వు హాస్పిటల్ పోవాలన్నా గానీ ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అంటే మీ మదర్ ఉంటే మీ అమ్మగారు వస్తుండే, మీ అమ్మ మీతో ఉంటుండే. ఇప్పుడు అంటే మొత్తం ఫ్యామిలీ మీ మదరే చూసుకోవాలి, ఇట్లా ఉంటది కదా మొత్తం. సో మరి ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలంటే ఎవరు వస్తారు? మేము నార్మల్గా అయితే ఇప్పుడు మేమే వెళ్తున్నాము. ఇప్పుడు ఏమైనా ఇంకా ప్రాబ్లం అయితే వీళ్ళ మమ్మీని వాళ్ళని పిలుస్తాం. ఓకే, అంతే. ఇక మీ మమ్మీ వాళ్ళని అయితే పిలువు అంటే మాకున్న నా ఫీలింగ్ వాళ్ళని పిలవాలి, వాళ్ళు కూడా ఉండాలి. నాకు ఎట్లుంటది అంటే నేను మా మమ్మీ డాడీ వాళ్ళతోటి హ్యాపీగా ఉంటున్నా, వీళ్ళ మమ్మీ డాడీ తోటి కూడా హ్యాపీగా ఉండాలి. నాకు మనస్ఫూర్తిగా ఉంటుంది, ఆమె కూడా ఉంటుంది ఫీలింగ్. సో వాళ్ళకి ఇప్పుడంతా వాళ్ళకి ఎట్లుందంటే మా బిడ్డ ఇట్లా గల్లీ తీసిపోయిన పేరు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ ఉంది. సో వాళ్ళు ఇంకా వచ్చిన రోజే ఇక మేము అంతే కదా. కాదు ఇప్పుడు నువ్వు అంటే మీ అమ్మ వాళ్ళకి చెప్పడం జరిగిందా ఇట్లా
ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ చెప్పలేదు కానీ మ్యారేజ్ కి చెప్పినాం. మరి ప్రెగ్నెన్సీ కూడా మీ అమ్మ వాళ్ళకి చెప్పాల్సింది, అంటే ఎట్లా రియాక్ట్ అవుతుంది? మళ్ళా ఇంకా గలీజా రియాక్ట్ అవుతారేమో, అవసరమా ఇప్పుడే మీకు ఏజ్ అట్లా ఇట్లా మళ్ళీ ఏమన్నా ఇంకా గలీజ్ అనుకుంటారేమో. అంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది గలీజ్ ఏం కాదు, కాకపోతే ఇంకా చిన్న ఏజ్ అన్నట్టుగా ఒక్కటే ఇక ఫీలింగ్. మాకైనా ఎవరికైనా ఈ ఏజ్ లో మీకు అవసరమా అనే మాట వస్తుంది అంతే. ఇక ఏమన్నా సో దాని వల్ల ఇక ఇప్పటికి కూడా మేము ఎక్కువ ఎవరికి షేర్ చేసుకోలేనా, నార్మల్ గా నా తరపున ఉన్న పర్సన్స్ కి నాకు ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి షేర్ చేసుకున్నా తప్పించి ఇంకెవరికి ఎక్కువ తెలియలేదు. అయితే నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరు నీకు ఇంపార్టెంట్ కాబట్టి చెప్పినావా? ఈ వీడియో ద్వారా అందరు తెలిసిపోయింది. ఓకే, ఈ కన్ఫర్మ్ అయ్యి 3 months అని ఇప్పుడు నా 3 months నుంచి ఇంకొవరికి చెప్పలే, ఈ వీడియో ద్వారా అందరికి తెలిసిపోయింది. అందరికి తెలిసి కన్ఫర్మ్ అయింది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఇది ఎవరికి చెప్పలే. ఇక 3rd month లో ఆ వీడియోనే తీసిన, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా చాలా వెయిట్ చేస్తారు, అన్న వీడియోలు ఏమైంది ఇంకా వీడియోలు వస్తలేమని చాలా మంది కామెంట్ చేస్తారు. సో అలా క్లారిటీ ఇచ్చినట్టు అయితే అన్నట్టుగా అలా క్లారిటీ ఇచ్చినా అందరికి తెలిసిపోతుంది అన్నట్టుగా ఉన్నాం. ఇలా ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు మా వీడియోలో. సో అట్లా కూడా చూశాను, అరే మా బిడ్డ ఇట్లా ప్రెగ్నెన్సీ ఉంది కదా, ఇబ్బంది పడుతుందేమో, బాధపడుతుందేమో, మరి వస్తారేమో చూడాలి ఇక. ఓకే, అంటే వస్తారేమో అని చూడాలి. అంటే మాకుందన్న ఫీలింగ్, కానీ వాళ్ళ ఫీలింగ్ ఎట్లుందో తెలియదు కదా, వాళ్ళకు రావాలనుందా వద్దానుందా, వాళ్ళ లోపల అసలు ఏముంది ఇక మనం చెప్పలేదు. అత్తమామ వచ్చినా నీ కంటెంట్ అవుతుందిలే. వాళ్ళు అసలు ఇక వాళ్ళ వీడియోలకు తీస్తామా అన్న, ఇప్పుడే తీసే ఎట్లుంటది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారా చేయరా తెలియదు కదా మనకు కూడా. ఓకే, సో అట్లా అనుకుంటున్నా. అంతే. సో నరేంద్ర మంచిగా చూసుకుంటున్నాను, చాలా బాగా. ఎప్పుడన్నా బాధ పెట్టిండా అంటే పెళ్లి అయిన తర్వాత? అంటే నార్మల్ గా చిన్న చిన్న గొడవలు అవుతాయి, అవి కామన్ అవి. ఓకే, ఒకవేళ గొడవ పడితే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు, ఎవరు ఏడుస్తారు? నేనే ఫస్ట్ చెప్పేదాన్ని. ఏడ్చేది ఎవరు? ఆమెనే. తప్పు చేసేది ఆమెనే ఉంటది, అన్ని పుల్లలు పెట్టేది ఆమెనే ఉంటది, మళ్ళీ ఏడ్చేది ఆమెనే ఉంటది. సో ఏమేమి పుల్లలు పెడుతుంది అంటే ఇక చిన్న చిన్న దాంట్లో కన్నా ఇట్లా నార్మల్ గా నేను చెప్పకుండా చిన్న రీజన్ నార్మల్ గా చెప్పకుండా నేను బయటికి అయినా గానీ నార్మల్ గా ఇట్లనే ఎవరితో చాటింగ్ చేసినా అని ఎంబడే ఇంకా ఫీల్ అయిపోతుంది. అమ్మాయిలతో చాట్ చేస్తాడా? నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో చేశాడు చాటింగ్. అంటే నార్మల్ గా ఎట్లానా అంటే నేను సిస్టర్ లాగా అట్లనే చేసా, కాకపోతే ఆడ సిస్టర్ అని మెన్షన్ చేయాలి పక్క. ఓకే, సిస్టర్ అని వాడు ఒకటి లేకపోతే అట్లా చేస్తున్నావు ఇట్లా. సరే, నీకు పెళ్లికి కాకముందుకు ఎవరిని లవ్ చేయలేను? అంటే చేసిన ఆల్రెడీ ఒక అమ్మాయిని చేసిన 10th class లా, అది ఇక నేను అమ్మాయి ఏలే ఇంకా ఆడికి క్లోజ్ అయ్యి ఆమెతో కలిసి మీరు సినిమాలకు కూడా వెళ్ళినా ఉంటాయి కదా? సినిమాలకా అసలు ఆమెను కలవడం కాదు కదన్నా, అసలు ఆమె నాకు యాక్సెప్ట్ కూడా చేయలేదు ఫస్ట్. ఓకే, అంటే వన్ సైడ్ లవా? నాదే నేనే చేసిన. సో అట్లా ఆమె యాక్సెప్ట్ చేయలే, ఆమె వేరే వాళ్ళని లవ్ చేస్తుంది అందుకే యాక్సెప్ట్ చేయలేదు. నేను నచ్చకపోవడం అట్లా కాదు, ఆమె ఆల్రెడీ వేరేతో లవ్ ఉంది ఆ ఏజ్ లో. 10th class లో నాకు తెలియదు ఆమె వేరేతో లవ్ ఉందని. తెలియక నేను ఆమె క్లాస్మేట్ కదా క్లాస్ కదా అన్నట్టుగా నేను ఆమెను ప్రపోజ్ చేసిన, ఆమె యాక్సెప్ట్ చేయలే. ఇక నువ్వేంది నీకంటే మంచి అమ్మాయిని తీసుకుంటా అన్నట్టుగా నేను ఇట్లా చేసుకోవడం జరిగింది. అంటే కోపంతో ఏదో బిస్కెట్ వేసిలో ప్రపోజ్ చేద్దామని, లేకుంటే నిజంగా నచ్చిందా నీకు? రియల్ గా నచ్చింది. కాకపోతే ప్రపోజ్ చేసినప్పుడు అనుకున్నా పప్పిని నేను పెళ్లి చేసుకోబోతాను అనుకున్నా. పెళ్లి చేసుకుంటా అనేది అయితే కన్ఫర్మ్ అన్న ఎవ్వరు అనుకోరు అన్నట్లా. కాకపోతే అది లాస్ట్ దాకా సెకండ్ మ్యారేజ్ తాళి కట్టే దాకా అది చెప్పలేము. మన మెడలు కట్టినాక కన్ఫర్మ్ అయిపోతుంది, కానీ తాళి కట్టేంత లోపు కూడా మనకి ఏమైతుందో తెలియదు. సో అట్లనైతే అనుకోలే. కాకపోతే పెళ్లి చేసుకుంటాం అనే ఒక ఫీలింగ్ ఉండే, చేసుకుందాం అనే ఒక ఫీలింగ్ ఉండే, చేసుకుంటాం అని ఉండే. కాకపోతే కన్ఫామ్ గా చేసుకుంటాం మేము అనేది కన్ఫామ్ అనుకోలే. అయిందాక మాకు కూడా కళ. సో ఇంట్లో మాత్రం మేము ఇంట్లోకి ఎంట్రీ అయ్యాగానే ఒక పిల్లి ఆహ్వానించింది మమ్మల్ని ఇంట్లోకి. ఆ పిల్లి పెడితే మీదేనా? ఆ పిల్లి ఇంకా రీసెంట్ గా 2-3 days నుంచి వస్తుంది అన్న అది. ఓకే, అంటే దానికి ఏదైనా ఫుడ్ పెడితే పాలు పెరుగు పెడుతున్నాం, నార్మల్ గా చికెన్ కూడా అప్పుడప్పుడు పెడుతున్నా. ఇక మేము తెచ్చుకున్న ఫుడ్ మొత్తం దానికి షేర్ చేస్తున్నాం. ఎందుకంటే నార్మల్ గా ఇంతకు ముందుకు ఇంట్లోకి వచ్చేది, మేము అతల బెడ్రూమ్ లో ఉంటే హాల్లోకి నుంచి వచ్చి ఏదైనా పాలన్న బ్రెడ్ అని ఉంటే తిని ఉరికి వెళ్ళిపోయేది అది. సో అట్లా నార్మల్ గా నాకే 2-3 సార్లు వచ్చి ఇంకా ఏడుస్తున్నట్టు కనిపించింది నాకు అది. ఇక నేను ఒకసారి పాలు పెరుగు వేసిన, ఆ పర్సన్ ఇంట్లో వచ్చి గలీజ్ చేస్తలేదు, ఆ గలీజ్ చేస్తలేదు అన్నట్టే ఇక నేను దానికి ఇక పాలు మిల్క్ ఇంకా ఉంటది కదా అవి పెడుతున్నా దానికి. నువ్వు అనుకున్నట్టు చూసుకుంటుండా? ఎందుకంటే మీ ఇంట్లో రాగానే మొత్తం అన్ని ఫ్రిడ్జ్ సోఫాలు అన్ని తీసుకొచ్చి పెట్టిండు కదా. నేను ఇట్లా అని లైఫ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడైతే బాగుంది లైఫ్. సో మీ ఇంట్లో బాగుందా, ఇక్కడ బాగుందా, నరేంద్ర దగ్గర బాగుందా? ఎక్కడైనా నన్నైతే మంచిగానే చూసుకుంటారు ఎక్కడైనా. నేను ఎప్పుడన్నా కొట్టిండా నరేంద్ర? కొట్టడం అయితే కామన్ అన్న ఉంటాయి ఇక చిన్న నార్మల్ గా చిన్న, అంటే పెద్ద సీరియస్ మ్యాటర్స్ అయితే ఏం కాలేదు, ఇంకా నార్మల్ గా చిన్న చిన్నగా. సో వెనకాల ఇది మీది బర్త్డే అప్పుడదా ఫోటో? బర్త్డే అప్పుడు. సో ఇది పెళ్లిది. సో ఈ పక్కన ఎవరు? ఇలా మమ్మీ డాడీ. వాళ్ళ మమ్మీ ఫోటో ఎక్కడది మీకు? అంటే నార్మల్ గా మా తమ్ముడు స్టోరీ పెట్టుకుండు దసరాకి, ఓకే, ఆ స్క్రీన్ షాట్ తీసి ఇట్లా ఫోటో ఫ్రేమ్
చేపించుకుందామా అలా ఫొటోస్ అలా డాడీ మమ్మీ ఫొటోస్ చూసి ఇట్లా అప్పుడప్పుడు హ్యాపీ ఉండొచ్చు అన్నట్టు. ఏడుస్తుందా ఫోటో చూసి ఎప్పుడన్నా? ఏం ఏడవదు, కాకపోతే ఇక ఫీల్ అవుతుంది అప్పుడప్పుడు అంతే. సో ఇప్పటి వరకు మీ తమ్ముడు మాట్లాడినా మాట్లాడలేదు? ఇలా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు అని ఇప్పుడైతే. ఓకే. ఇక టైం పడుతుండొచ్చు, చెప్పలేము. సో అంటే మీ మమ్మీ వాళ్ళను ఇప్పుడు నాకు తెలిసి స్క్రీన్ లో కనిపిస్తుంది వాళ్ళ అమ్మ నాన్నకి ఫోటో. సో స్క్రీన్ లో ఫోటో కనిపిస్తుందంట. ఒకవేళ మీ అమ్మ నాన్న మీ తమ్మునికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను, చెప్పు, ఏం చెప్తావు? వాళ్ళు మాట్లాడితేనే బాగుంటది, ఇంకా అదొకటే రిక్వెస్ట్ అంతే. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ టైంలో ఉంటే ఇంకా బాగుంటది. అట్లా చేసిన చిన్న తప్పు ఉంది, ఆ తప్పుకు సర్దిద్దుకొని మనం ఏం మంచిగా చేయలేము బతుకుతారని ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఫీల్ అయ్యి వస్తే ఓకే, నో ప్రాబ్లం. ఇంకా వాళ్ళు ఇంకా అట్లనే కోపం పెంచుకుంటే ఇంకా మేము కూడా ఏం చేయలేము కదా. ఇప్పుడు నార్మల్ గా ఎవరికి ఇచ్చినా ఇట్లనే వేసుకుంటూ, కాకపోతే ఇంకా బెటర్ గా చూసుకోవచ్చు. కాకపోతే ఇక వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటుండొచ్చు. కానీ ఇక మేము మా మనసులు నచ్చి మేము పెళ్లి తీసుకున్నాం కాబట్టి ఇక వాళ్ళ ఇష్టం అది. ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో ఇక వెయిటింగ్ అంతే. సో మొత్తానికైతే మీ జర్నీ బాగా నడుస్తుంది. కానీ నాకు ఒక డౌట్ ఉంది. సో అసలు విషయానికి వద్దాం ఇప్పుడు, ఓకేనా? నువ్వు అంటే ఇంటి నుంచి వెళ్ళిపోయినావు, చెప్పులు లేకుండా వెళ్ళిపోయినావు, బస్సు ఎక్కినావు, కోటికి పోయిన తర్వాత ఒక రూమ్ తీసుకురు. 2 రోజుల వరకు పెళ్లి చేసుకోలే మీరు, అవునా? ఆ 2 రోజులు రూమ్ లో మీరు ఏం మాట్లాడుకున్నారు? పెళ్లి చేసుకోవాలనుకున్నారు లేదనుకున్నారు? పోలీసు వాళ్ళు వస్తున్నందుకే మీరు పెళ్లి చేసుకున్నారు, పోయి వాయిస్ నోట్ పంపించినందుకు వెళ్ళి మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఉన్నాం, కాకపోతే ఇలా ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేపించి పెళ్లి మరి ఫోన్లు చేసిరా మీరు ఆ 2 రోజులు రూమ్ నుండి? చేయలే, మాకు భయంలో ఉన్నాం అప్పుడు మొత్తం. కదా ఆ రూమ్ నుండి మీరు ఆధార్ కార్డ్ అది ఇవ్వడం జరిగిందా? ఆధార్ కార్డ్ ఇచ్చినాం. ఓకే, ఇద్దరిది ఆధార్ కార్డ్ ఇచ్చినాం. ఓకే, అంటే మా ఆధార్ కార్డు వస్తప్పుడు ఆధార్ కార్డు ఇంకా కొంచెం మేము తెచ్చుకుంది మా ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కాలేజ్ కి సంబంధించి. ఇంత గ్రేట్ అమ్మా, నువ్వు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అన్ని ఎత్తుకొని పారిపోదామని. కానీ చెప్పులు అయితే లేవు. చెప్పులు లేవు. నిజం చెప్పు, చెప్పులు ఎందుకు వేసుకోవాలంటే సౌండ్ వస్తుందని వేసుకోలే కదా? లేదు, అసలు నాకు చెప్పుల మీద గుర్తుకు లేదు. మైండ్ మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి ఆయన దగ్గర. నాకు సర్టిఫికేట్స్ ఒకటే గుర్తుకున్నాయి కానీ చెప్పులు అవి ఏవి గుర్తుకు లేవు. అయితే ఎవరన్నా స్టోరీ తీయాలి, సర్టిఫికేట్లు పట్టుకొని పారిపోయి ఇలా లవ్ స్టోరీ ఒక స్టోరీ తీయొచ్చు నీకు. సో ఆ రూమ్ లో ఏం మాట్లాడుకురు మీరు? నార్మల్ గా నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా. నువ్వు ఒకవేళ పోలీస్ స్టేషన్ ఇంకో మనం నార్మల్ గా మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక ఒక రూమ్ సపరేట్ ఎట్లా తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత నీకు అట్లా మొత్తం తెలుసు ఏమేమి జరుగుతుందో. అంటే ఇంకా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కానీ చాలా మంది నాకు మా ఫ్రెండ్స్ చెప్పినట్టు ప్రొసీడ్ అయిపోయినది. ఇక ఏం చెప్తాది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆమెకి ఇట్లా ఉంటుందని చెప్పిండు. కానీ నీకు నేను ఇష్టం ఉంటేనే వచ్చేసి మ్యారేజ్ చేసుకుందాం లేకపోతే లేదని చెప్పేసి అట్లా కూడా చెప్పినా. నేను ఏంటంటే బరాబర్, ఎందుకంటే బలవంతంగా పెట్టి ఆమెను బలవంతంగా నీకు నన్ను చేసుకో నేను ఏం చేసుకుంటా అని చెప్పలే ఆమెకి. నీ ఇష్టంతో నువ్వు వచ్చినావు, ఇష్టంతో పెళ్లి చేసుకుందాం, ఇష్టంతో అక్కడ మాట్లాడితే ఇద్దరం కలిసి ఉంటాం. లేకపోతే నువ్వు అక్కడ పోతావు, నేను ఇక్కడ వస్తా, తర్వాత నీ లైఫ్ నా లైఫ్ అని చెప్పిన ఆమెకి. అయితే నువ్వు పోలీస్ స్టేషన్ అయిన తర్వాత ఒక భయం ఉండేనా ఏం చెప్తుందో? పోలీస్ స్టేషన్ లో నాకు ఒక 1 minute 1 hour కూడా కాదు, 15 minutes భయం ఉండేనా. ఏమైతుంది నాకు మెయిన్ థింగ్ భయం. ఆమె అది ఇది చెప్తాను అస్సలు 1% లేదు. నాకు ఏజ్ ఉందా లేదా అదొకటి భయం ఉండే. ఈమెకి ఏజ్ ఉందా లేదా, మేము అసలు మైనరేనా కాదా, అసలు మా ఏజ్ మేజర్ మైనర్ సంథింగ్ అది ఏజ్ ఉందా లేదా మాకు అన్నట్టు అది ఒక్కటే భయం అయింది నాకు. అంటే అప్పుడు 21+ అమ్మాయికి అప్పుడు 21. వీళ్ళకు మైనర్ మేజర్ అంటే కూడా తెలియదు. వీళ్ళకి మైనర్ అంటే ఏంది, మేజర్ అంటే ఏం చెప్పు. డిగ్రీ ఇంటర్ ఇప్పుడు డిగ్రీ 2nd year వరకు చదివినాను, అవునా? మైనర్ అంటే చిన్న. ఏ కాలేజ్? మైనర్ అంటే చిన్న అంట. నాకు వాసానికంటే అవి మనకు ఐడియా లేదు, అంత ఐడియా లేదు. నువ్వు చెప్పు. నేనైతే అవి నేను ఎప్పుడు వినలేదు. పెళ్లి చేసుకునే వరకు తెలియదు. మైనరా మేజర్సా అంతే. మైనర్సా మేజర్సా ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళకి తెలియదు. అంటే డైలాగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు. మేము మేజర్సే. ఏ కాలేజ్? నేను నారాయణగూడ. నారాయణగూడ లేదా నేర్పించరా వీళ్ళకి? అంటే మేజర్స్ చెప్పు. అంటే ఇక కొన్ని వర్డ్స్ అనేది కొంచెం అర్థం తెలియదు కదా నాకు. సరే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, మేజర్సా మైనర్స్? మేజర్స్. మైనర్ అంటే చిన్నగా అన్న తెలుసా? తెలియనట్టు ఎందుకు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు? కన్ఫ్యూజ్ అవుతుంది. మేజర్స్ అంటే పెద్ద, అంటే 18+ ఉన్న వాళ్ళను మేజర్స్ అంటారు. మైనర్ అంటే 18 బిలో ఉన్న వాళ్ళను మైనర్స్ అంటారు. ఈమెకు 21 ఏమో, నాకు 23 అన్నారు కదా అప్పుడు అంటుండే కదా. సో అట్లా ఏజ్ విషయంలో 1% నాకు కొంచెం భయం ఉండే. సార్ వాళ్ళు వచ్చి అరే నువ్వు సేఫ్ రా అని అన్నారు. పోలీస్ వాళ్ళు, కానిస్టేబుల్ సార్ వచ్చిండు. సో అట్లా ఓకే అనగానే ఇక నేను సైడ్ అయిపోయినా. ఇంకా నాకు నన్ను ఎవ్వరు నా దగ్గర రాలే. ఇక హ్యాపీగా ఉన్నాయి, నేను సైలెంట్ హ్యాపీగా ఇట్లయితే అట్లా అవుతుంది. ఇక నేనైతే ఓకేగా నేను హ్యాపీగా ఉన్నా కానీ నాకైతే ఇంకా నో ప్రాబ్లం అనిపించింది.
సో ఈ మా దగ్గరికి ఇలా ఫ్యామిలీ వాళ్ళు ఒకరు వస్తారు బతిలాడుతారు, రిక్వెస్ట్ చేస్తారు, చాలా చేసిరేమని. సో మేము అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, నేను రానని చెప్పింది. సో అట్లా ఇక మా ఇద్దరికి పంపించేసారు ఇక బయటికి. ఓకే. సో అంటే నరేంద్ర ఎందుకు ఇష్టమైంది నీకు? అంటే ఏం నచ్చింది నరేంద్రలో మీకు? ఇష్టం అంటే నార్మల్గా ఏమో ఇట్లా చేయొద్దు, అట్లుండాలి ఇట్లుండాలి అని కొంచెం చెప్పిండు. అంటే కాలేజ్ టైంలో అట్లా ఇట్లా అది ఇది చెప్పిండు, సజెషన్స్ ఇచ్చిండు. అట్లా కొంచెం నచ్చిండు. ఇంక అట్లా మ్యారేజ్ చేసుకోలే, అట్లా కొంచెం నచ్చిండు అని చెప్పు. అన్న అడుగుతుంది ఎట్లా నచ్చిండు అంటుంది. మ్యారేజ్ చేసుకున్నా ఆయన గొప్ప తీసి మీరు ముందే మ్యారేజ్ చేసుకురా? లేదు లేదు, అంటే అప్పటికి జస్ట్ లవ్లు ఉంటుండే. కాకపోతే ఇట్లనే ఉంటది కదా. సో ఇప్పుడు ఎట్లూరు అన్న మీడియాలో, సోషల్ మీడియాలో ఎట్లూరు ఆడీడు గలీజ్గా గెలకడం, అట్లా ఇట్లా అట్లా కాలేజ్లో మళ్ళీ మాట్లాడడం అది చేస్తుంటారు కదా. కొంచెం జాగ్రత్త అట్లా ఇట్లా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, కొంచెం సజెషన్స్ ఇస్తుండే. అట్లా ఆమెకి కొద్దిగా లవ్ అనేది, అరే మంచి పర్సన్ ఉన్నట్టు. చాలా మంది ఇవాళ రేపట్లో ఎట్లూరు అన్న వాడుకొని వదిలిపెడతారు అందరు అబ్బాయిలు. సో అట్లా ఆమెకు నేను అనిపించలే, అరే నన్ను వాడుకొని వదిలిపెడతాడు అన్నట్టుగా ఆమెకు అనిపించలే. అట్లా లవ్ చూపించిన. సో ఆమెకు అట్లా ఇంకా ప్రేమ అనేది ఎక్కువ అయింది. సో అట్లా కంటిన్యూ అయిపోయింది అంతే ఇక. సో ఎందుకు నచ్చింది నీకు? అంటే కానీ నార్మల్గా చెప్పినా కదన్నా, ఒక అమ్మాయిని అప్పుడు లవ్ చేసిన. సో ఆమె వేరే వాళ్ళతో లవ్ మీద కోపంతో ఏదో ప్రపోజ్ అట్లాగా నేను చేసుకో, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నాకు లవ్ అనేది. అట్లా నేను ఆమెని చూస్ చేసుకున్నా. ఓకే. అట్లా. సో మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మాది ఎగ్జాక్ట్లీ 2/23 థర్డ్ మంత్. 2/23 1 year బ్యాక్ అన్న. మార్చ్ 24. 2/23 అంటే ఏంది? 2/23 ఇయర్ 2023. 2/23 అరే సారీ 2023. 2023 అంటే నా సారీ 2023 థర్డ్ మంత్ మార్చ్ 24. మార్చ్ 24 అయింది మ్యారేజ్ అయింది. సో ఫస్ట్ మీట్ అయింది ఎప్పుడు మీరు శివాలయంలో? ఫస్ట్ మీట్ అయిందంటే అప్పుడు కరోనా టైంలో అన్నా. ఇక కరోనా టైంలో కాలేజ్ టైంలోనే, నేను కాలేజ్ లో ఉన్నప్పుడే బయటకు వెళ్ళిన. అంత ముందుకైతే నేను వెళ్ళలేదు. నువ్వు హాస్టల్ కదా కాలేజ్ దగ్గర? ఇంటర్ డే స్కాలర్ చేసిన. ఓకే. తర్వాత డిగ్రీ ఒకటి హాస్టల్. సో ఫస్ట్ కిస్ ఎప్పుడు మీరు? అప్పుడే అనుకుంటానా, అప్పుడప్పుడే ఇక కాలేజ్ టైంలోనే. ఇక ఫస్ట్ టెంపుల్ కలిసినప్పుడు నార్మల్గా దేవుని కాడికి వెళ్ళి ఇట్లా నార్మల్గా దర్శనం తీసుకొని వెళ్ళిపోయాం. తర్వాత కలిసినప్పుడు ఇక కిస్, ఇంకా మూవీకి వెళ్ళినాం. అప్పుడు లవ్ స్టోరీ కాదు అనుకుంటా, లవ్ స్టోరీ కావచ్చు. ఓకే. మీ లవ్ స్టోరీ అక్కడ మొదలైందా? లవ్ స్టోరీ అంతేనా? లవ్ స్టోరీకి వెళ్ళినాం అనుకుంటా. వెళ్ళి అక్కడి నుంచి తినేసి ఇంకా ఆమెకి కిస్ చేసుకున్నా అంతేగా. అయితే ఇంతకు ముందు మీరు మాట్లాడేటప్పుడు ఓన్లీ లవ్ మాత్రమే చేస్తా, పెళ్లి చేసుకోను అని చెప్పేసి చెప్పింది కదా. సో ఆ థాట్ నీకుండే నా ఫస్ట్ ఇట్లా ఓన్లీ లవ్ చేసుకుంటానా? నేనైతే నా లోపలైతే లవ్ చేసుకుంటా, మ్యారేజ్ చేసుకుంటా అని అయితే ఫీల్ లేదన్నా. జస్ట్ లవ్ చేస్తున్నా అంతే. అది లవ్ కాడికి అవుతుందా, మ్యారేజ్ కాడికి అవుతుందా నేను ఫిక్స్ కాలే. తర్వాత కొన్ని పెళ్లి కాక ముందుకు మీరు ఫిజికల్ గా కలిసిరా? అంటే నార్మల్గా 2-3 times కలిసినాం. ఓకే. నార్మల్గా మేము ఎట్లా అంటే మ్యారేజ్ తీసుకున్నాం కన్ఫర్మ్ అన్నట్టుగా ఉండే. సో అట్లానే ఇక కలుసుకునేది అప్పుడప్పుడు. ఓకే. సో అంటే ఇట్లా మీరు చెప్తున్నారు కదా, మీకు భయం లేదా? భయం అంటే నాన్నలకి అట్లా అంటే పెళ్లి అయిపోయింది కదా ఇంకేంది అట్లని కాదన్నా. ఇప్పుడు మేము ఉన్నది సోషల్ మీడియాలో అన్నా. ఇప్పుడు నార్మల్ గా చాలా ఓపెన్ బుక్ లాగా ఉందాం అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు నార్మల్ గా మనం దాపెట్టుకొని అట్లుండాలి ఇట్లుండాలి అంటే ఇక మనం ఉన్నదే ఈ మీడియాలో. మనం చెప్పుకునేది చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పుకుంటేనే పైనకి వస్తారు. వాళ్ళది గలీజ్ అనుకుంటే గలీజ్ అనుకుంటారు, మంచి అనుకుంటే మంచి అనుకుంటారు. గలీజ్ అనుకుంటే ఇంతమంది సపోర్ట్ చేస్తారా అన్న? ఇప్పుడు 2,50,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టాలో, యూట్యూబ్ లో అంటే తక్కువ మాట కాదు కదా. ఇంతమంది మనం నచ్చుతున్నాం, ఎవడో 10 మంది గలీజ్ అనుకుంటున్నాను మనం సైలెంట్ అయిపోయి మనం సైలెంట్. బ్యాడ్ కామెంట్స్ వస్తాయా? చాలా వస్తాయి అన్న. ఎట్లా వస్తాయి? నార్మల్ గా మనం నచ్చని వాళ్ళు, అది కూడా ఫేక్ అకౌంట్ల నుంచి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. 100కి 1000% ఎట్లా అంటే 99% మంచి కామెంట్స్ వస్తాయి. ఏనో 2-3% ఇట్లనే ఫేక్ అకౌంట్ల దాంట్లో దీంట్లో కొంచెం మంది ఇక మేమంటే నచ్చని వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు ఎవరికైనా. ఇప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా బ్యాడ్ కామెంట్స్ అనేది పక్క వస్తుంటాయి. వాళ్ళ ఈడంటే నచ్చనోడు కొంతమంది ఉంటారు. అట్లా మనం కూడా అంతే. ఒక 80% మంచి వాళ్ళు ఉంటారు, 20% చెడు వాళ్ళు ఉంటారు అన్న. వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం ముందుకే అవుతాం. అయితే మీరు హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్ అవుట్స్కట్ లో మీరు ఉంటున్నారు. సో మీ ఇల్లు కూడా చాలా దూరం. ఇప్పుడు మీ ఇల్లు అంటే వీళ్ళ అమ్మ నాన్న ఏం మాట్లాడతలే కాబట్టి ఇప్పుడు మీకు ఏదన్నా జరిగింది అనుకో, ఎవరు వస్తారు మీ దగ్గరికి?
మాకంటే నార్మల్ గా ఏమంటే ఇక ఆమెకి జరిగినా నాకు జరిగినట్లు అంటున్నాం. ఇంకా నార్మల్ గా మనకు ఫ్రెండ్స్ అయితే ఉన్నారన్న, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నా చాలా మంది. ఫోన్ చేయగానే వస్తారా? ఫోన్ చేయగానే ఫ్రెండ్స్ వస్తారు. సరే ఇప్పుడు ఫోన్ చేయ ఎవరు వస్తారు? ఎవరికి వేయాలి చెప్పండి, ఎవరికైనా వేయాలా? సరే ఎంతమంది నీ ఫ్రెండ్స్? నాకు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఏరియాలో. ఈ అంటే నేను ఉండే ఏరియాలో ప్రతి సర్కిల్ ఎవరు నాకు ఫ్రెండ్స్. ఎవరికి ఫోన్ చేసినా నాకు జల్దీ ఏ అవసరం ఉన్నదని తెలుసు. ఏ అవసరం ఉన్నా అసలు అంటే మనీ విషయంలో అంటే చెప్పలేనన్న. ఎందుకంటే మనీ విషయంలో ఎవరైనా నేనైనా కొన్ని టైంలో మన దగ్గర ఉన్నా అని లేవని చెప్తాను. ఎందుకంటే మన ప్రాబ్లం మనకు ఉంటది కాబట్టి. సో మనీ విషయం. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో ఒక 5 పేర్లు చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నాకు చిన్న పర్సన్ ఫ్రెండ్స్ ఉన్నారనా. నాకు సాయి, ఇంకా సమీర్, ఇంకా గణేష్, యూనుస్, వంశీ క్లోజ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడన్నా మీరు ఇద్దరు కలిసి ఏడవడం జరిగిందా? ఎప్పుడన్నా బాధ వచ్చి? నాకైతే ఏం లేదన్న, అట్లాంటిది ఏం లేదు. నేను చాలా సార్లు చేసిన. ఎందుకు బాధ పెడుతున్నా అంటే నార్మల్ నేను చెప్పిన మాట వినకపోతే నాకు కోపం వచ్చి నేనే బాధపడుతుంటా. ఓకే, నువ్వు అంటే నరేంద్ర రీసెంట్ గా కొట్టినా అంట కదా? నేనేం కొట్టలేదు. నరేంద్ర నిన్ను కొట్టిందా? లేదు. సో అంటే నరేంద్ర బాధ పెట్టినా నువ్వు ఏడుస్తావు, నువ్వు బాధ పడ్డా నువ్వు ఏడుస్తుంది. ఓకే, సో అంటే చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు నీకు? అంటే బాధలు చెప్పుకుంటావు, ఎవరికైనా చెప్పి ఏడుస్తావా? లేదు, ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కానీ నేను ఇట్లాంటివి అయితే అసలు షేర్ ఏం చేసుకో. పాప కావాలనుకుంటారా పాప కావాలనుకుంటారా? ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. కాకపోతే బాబు అయితే ఇంకా కొంచెం బెటర్ ఉంటది అన్నట్టుగా ఫీలింగ్. ఎందుకంటే వారసుడు కావాలనుకుంటున్నావు అంటే ఎట్లా అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు గల్లు కొట్టింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ గల్లు కొడుతుందా బాబు కొడతాడా అనేది ఒక భయం ఉంటది. మళ్ళీ గల్లు కొడితే మళ్ళీ బాబు కోసం మళ్ళీ కూడా వెయిట్ చేశాడు. ఇది ఎట్లుంటది ఇవాళ రేపట్లో? ఎందుకు చాలా మందికి ఫస్ట్ బాబు అంటారు. బాబు కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా బాబు కొట్టినా పర్లేదు, గల్లు కొట్టినా పర్లేదు. అప్పుడు ఫ్యూచర్ తర్వాత ఇంకా టైం తీసుకుంటాంలే. కాకపోతే ఒక టెన్షన్ భయం అనేది ఉంటది. సో ఫస్ట్ టైం బాబు కొడితే ఇంకా నెక్స్ట్ టైం ఎవరైనా పర్లేదు అన్నట్టు ఉంటది. సో అంటే మీరు అనుకున్నట్టు ఆ దేవుడు కూడా చేయాలని చెప్పేసి మా మనస్ఫూర్తిగా క్యూబ్ టీవీ తరపున మేము కోరుకుంటున్నాం. సో ఫైనల్ గా వీళ్ళ లవ్ గురించి మనకు తెలిసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంత స్టోరీ మీరు వేరే ఇంటర్వ్యూలలో ఎప్పుడన్నా చేసుకున్నారా? లేదన్నా, మేము మ్యారేజ్ అయితే వేసుకున్నాం అన్నట్టుగా ఉన్నాం అంతే. ఓకే, ఇంత జర్నీ చెప్పలే, తెలియదు. ఇంత జర్నీ ఇంకా షేర్ చేసుకోలే. సో జర్నీ బాగుంది అంటే ఎట్లనో తెలియకుండా మ్యారేజ్ అయిపోయింది అంటే మీరు స్టోరీలు చెప్పిన దాంట్లో అర్థమైపోయింది. అంటే పెళ్లి చేసుకుందాం అనుకోలే, ఆమె వచ్చేసింది కాబట్టి పెళ్లి చేసుకున్నావు. దాని తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినావు ఇట్లుంటావు రేపు పొద్దున నువ్వు ఇట్లా చేస్తా అని చెప్పి ఆమె కూడా నీ మాట్లాడడం. సో మొత్తానికి మీ లవ్ సక్సెస్ అయ్యి సో మంచిగా మీ జర్నీ ఉంది. సో మీ జర్నీ ఇట్లాగే కొనసాగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ సింబల్. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్లాగే మంచిగా ఉండాలి. సో థ్యాంక్ యూ, బై. థ్యాంక్ యూ అన్న.